अस्सलाम वालेकुम सभी भाइयों को मेरा మరియు ఈరోజు తెలంగాణ ప్రజలకి మరియు రైతులకి బీఆర్ఎస్ నాయకులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి అందరికీ నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ముఖ్య ముఖ్య అంశాలు హెడ్లైన్స్ ఫస్ట్ హెడ్లైన్స్ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరు ఏమేమేమి చేశారో నేను చెప్తాను. దీని మీద కొంచెం శ్రద్ధ చూపించి వినండి. ఫస్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏజెంట్ ప్రభుత్వం ఏదైతే మనకు ఆంధ్ర నుంచి పుషింగ్ లో ఏజెంట్ లో నడుస్తుందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకత మన ప్రజలైనా కానీ మన బీఆర్ఎస్ పార్టీకైనా కానీ చాలా చిందలేసుకుంటా ఆ గౌరవ పరుచుకుంటా కేసీఆర్ గారికైనా ప్రభుత్వానికి మన బీఆర్ఎస్ నాయకులకి ఎంతైతే చేస్తున్నారో రైతులకి అన్యాయంగా ఏదైతే చేయడం జరుగుతుందో ఆయన భాషలైనా కానీ గౌరవులైన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి భాష మాట్లాడే పద్ధతి కూడా చాలా అగౌరవంగా ఉంది. ఆ గురించి మరియు 1956 నుంచి 2013 వరకు మన తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే, మన 2014 నుంచి 2023 వరకు మన కేసీఆర్ గారు డెవలప్ ఇంప్రూవ్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్ నిధులు నియామకాలు ఏ విధంగా దీని మీద పోరాడి తెలంగాణ తెచ్చి ఆ భారతదేశ పటంలో ముందు స్థానంలో పెట్టడం జరిగింది. ఆ విషయాల గురించి మరియు బడ్జెట్ గురించి మరి ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరైతే ఇక్కడ ఈగా కూడా వాళ్ళకుంటా ఇక్కడి పనుల గురించి వ్యవసాయం గురించి రైతుల గురించి అందరికీ తన 2 కళ్ళులాగా చూసుకున్న మన కేసీఆర్ చేసినటువంటి డెవలప్ గురించి ఎవరికి రాకుండా చూసుకున్న ఏకైక వ్యక్తి కూడా అతనే. ఏ సీఎం తోటి కూడా పోలిక కలపలేరు కేసీఆర్ గారికి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి చాలా కష్టపడి తెలంగాణ తెలంగాణ అవతరించిన తర్వాత పోరాడి తెలంగాణ తెచ్చిన రాష్ట్రం తర్వాత ఆయనే ఖుద్ ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆయనే పార్టీ పెట్టుకొని తెలంగాణకి రాష్ట్రం గెలిచిన తర్వాత పోరాడి తెచ్చుకున్న తర్వాత అందులో ఎంత డెవలప్ చేశారో ఆయనే మొత్తం ఆయనే అంటే ఆయన డెవలపింగ్ ప్రయాణం గురించి భారతదేశం మొదటి స్థానంలో తెచ్చినటువంటి మన కేసీఆర్ గారి గురించి మరియు ఏదైతే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అంటే 30 నెలల్లో ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ నుంచి ఓపెన్గా వచ్చి ఇక్కడ చాలా దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు, అక్కడ నుంచి ప్రభుత్వం కూడా నడిపేటట్టు చేస్తున్నారు. మరియు ఇంతకుముందు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడైతే ఎవరు రాలే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది వచ్చి ఇక్కడ పెద్దతనం చూపిస్తున్నారు. పెద్దతనం మళ్ళీ కేవీఆర్ వెంకటేశ్వరరావు గారికి కూడా వాళ్ళ అర్ధరాత్రి వాళ్ళకి పోలీసులు, అది కూడా ఆంధ్ర మఫ్టీలు వచ్చి కూడా ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కొట్టుకుంటా తీసుకెళ్లి జైల్లో పారేసిన ఒక ఆమె వాళ్ళ మెసేజ్ కూడా చూడకుండా ఆమె కూడా దౌర్జన్యంగా చేశారు. ఇంతకుముందు నాగేశ్వరరావు ఏదైతే మన ప్రొఫెసర్ ఉన్నారో నాగేశ్వరరావు గారికి కూడా ఆ రకంగా చేశారు. అంటే మరి మన ఇక్కడి పోలీసు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్న మరి ఇది మన 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అయితే మనకు కేసీఆర్ ఉన్నప్పుడైతే ఎవరు రాలే, జోక్యం తీసుకోలే. ఎందుకంటే ఆయన ఎవరికి దగ్గర రాని ఆ నీడ కూడా ఇక్కడ పడనీయలే. మరి ఇక్కడ నీడ కాక వ్యక్తులు వేస్తున్నారు. మరి ఇది చాలా తప్పు. ఇది దేనికోసం? మరి తెలంగాణ ప్రభుత్వం ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళు అందరు మూలాకి ఉన్నారు. పెద్ద పెద్ద పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మినిస్టర్స్, మన కోమరెడ్డి వెంకటరెడ్డి అయినా కానీ, గోపాల్ రెడ్డి అయినా కానీ, మన పొంగులెడ్డి శ్రీనివాస్ గారైనా కానీ,
మరి జానారెడ్డి అయితే పత్తకే లేరు. షబ్బీర్ అలీ మీద కూడా వ్యతిరేక చేస్తున్నారు. హనుమంతరావు కూడా ఆ అలాగే ఉన్నారు. అంటే మొత్తం పాత కాంగ్రెస్ అంతా విడివిడిగా ఎక్కడనో ఉన్నారు వాళ్ళు చాలా మంది. మన కడియం శ్రీహరి కూడా మొత్తం కాంగ్రెస్ వెళ్ళిపోయిన ఆయన కూడా ఎక్కడో పక్కకు ఉన్నారు. సో మన ఇంకో చాలా పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ చెందిన వాళ్ళు ఎవరైతే కనబడతలేరు. కానీ ఇప్పుడు నడిసేది ఒక సీఎం గారే, ఒక సీతక్క గారు, మరి జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, కొండా సురేఖ కూడా అలాగే ఉన్నారు, అస్సలేరు. మరి ఎందుకు దీనికి కారణం ఏంటిది అంటే వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటా చాలా, ఎందుకంటే ఇంత ఏ క్యాబినెట్ లో కూడా చేయకుండా డైరెక్ట్ సీఎం అయిందంటే ఇంత ఘనంగా ఇట్లా నడిపిస్తున్నారంటే ఆయన వ్యక్తిగతంగా అయితే కాదు, ఇది పుషింగ్ తోటి నడుస్తుంది. ఆంధ్ర నుంచి చంద్రబాబు గారి ఆయన ప్రస్తావనం హాస్తం ఆయన ఎన్కౌంటర్ అని ఇట్లా నడుస్తుంది, అక్కడి నుంచి నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ కాళేశ్వరం ముడిగడ్డ ఏదైతే లేవనెత్తి మనకు 2023 అక్టోబర్ 21 రోజు ఏదైతే బ్లాస్టింగ్ అయ్యి ఇక్కడ అంటే డ్యామేజ్ అయ్యి 7వ బ్లాక్ ల పిల్లర్స్ 19, 20 పిల్లర్స్ ఏదైతే పడడం జరిగిందో, అంటే క్రాక్ వచ్చి జరిగిందో, దానికి లేవనెత్తి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలని కాంగ్రెస్ రావడం జరిగింది. ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన కేటీఆర్ గారు కూడా చాలా కష్టపడి ఎక్కడెక్కడనో చాలా పాపం మొత్తం మండల నియోజకవర్గాలు సిటీస్ అన్ని తిరిగి తిరిగి కాళేశ్వరం నీళ్ళ గురించి అయినా కానీ ప్రభుత్వం గురించి అయినా కానీ అన్ని సబ్జెక్టుల మీద పాపం చాలా పోరాడుతున్నారు, చాలా చెప్తున్నారు. ఆయనకి సపోర్ట్గా కేటీఆర్ సార్కి సపోర్ట్గా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే ప్రజలకి రైతులకి ఏదైతే పనులు చేయక ఇష్టం వచ్చినప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికి మరి కేసీఆర్ గారు తెలంగాణ ఎట్లా ఉండే, ఎట్లా తెచ్చిండ్రు, ఏ విధంగా నడుస్తుంది ఆ సబ్జెక్టులు ఈ మన సొంత ఎమ్మెల్యేలకు కూడా మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఉండాలని మరి మీరు కూడా మీ మీ నియోజకవర్గాలలో, మండలాలలో, విలేజ్లలో, రైతులలో, ప్రజలలో కూడా మీరు కూడా చెప్పి తీసుకువెళ్ళాలని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి. ఎందుకంటే ఆయనే చాలా కష్టపడి తిరుగుతున్నారు మన కేటీఆర్ గారు. నిన్న కూడా కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వరంకి వచ్చి ఎక్కడంటే అక్కడ కూడా ఆయనకి ఎన్నో అడ్డంకులు కలిగినాయి పోలీస్ ద్వారా, ఎక్కడంటే అక్కడ ఆపడం జరిగింది. మీరు కూడా ఇలా పాలు పంచుకొని మీ మండలాల విలేజ్ల రైతులకు కూడా ఈ సమస్యలు తెలపాలని కోరడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఎంత వ్యతిరేకత చేస్తున్నదో, చేయలేకపోతున్నారో మన తెలంగాణ రాష్ట్రానికి యువతులకైనా కానీ రైతులకైనా కానీ బడ్జెట్ విషయంలో కానీ ఈ చెప్పడం జరుగుతుంది. ఈ మీరు కూడా విని ఇలా రాసుకొని కూడా ఈ ప్రజలలో తెలిపాలని మీ నియోజకవర్గాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఒక్క జాగాలో నేను చూపిస్తున్నాను. 4 కోట్ల మందిలో 3,22,25,00,000 ఓటర్స్ ఉన్నారు. మరి అలా విడివిడిగా ఎందరు ఉన్నారంటే 12,796 గ్రామ పంచాయతీలు మనవి ఉన్నాయంటే 650 మండలాలు. దీనికి ఓటర్స్ ఎంత ఉన్నారంటే 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు. 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు. ఇది మున్సిపాలిటీకి చెందిన 95 దాదాపు 95 లక్షల ఓటర్స్ ఉంటారు 145 మున్సిపాలిటీకి. మరి అక్కడ సిటీ ఏదైతే 15 నియోజకవర్గాలు ఉన్నారో హైదరాబాద్ సిటీ, చంద్ర సిటీలలో అవి కనీసం 65 నుంచి 68 లక్షల ఓటర్స్ ఉంటారు. మరి ఇవి అన్ని కలిపితే
అదే 3,22,25,00,000 ఓటర్స్ అవుతారు. మరి ఇందులో దీనికి భూమి ఎంత ఉన్నదంటే వైశాల్యం 2,40,00,000 ఎకరాల భూమి ఉన్నది. 2,40,00,000 ఎకరాల భూమి ఉన్నది మన వైశాల్యం తెలంగాణకి. అందులో మనకు తెలంగాణ అవతరించనక ముందు కేవలం 16,00,000 ఎకరాలకు పంట సాగుతుండే. కేవలం 16,00,000కి పంట సాగుతుండే. అంటే 1,35,00,000 ఎకరాల భూమి మనకు. 1,05,00,000 భూమి ఏమో మున్సిపాలిటీకి, గ్రామాలకి, మండలాలకి, సిటీలకి, గుట్టలకి, చెరువుల, డ్యాంల, ఎలక్ట్రిసిటీ బోర్డుల, రైల్వే స్టేషన్ లైన్ల, ఈ అన్ని పోంగా 2,40,00,000 ఎకరాల భూమిలో 1,05,00,000 భూమి ఏమో దీనికి పోతుంది. 1,35,00,000 భూమి వ్యవసాయానికి ఉన్నది. ఇది దానికి అప్పుడు తెలంగాణ అవతారం కాకముందు 16,00,000 ఎకరాల పంటే సాగుతుండే మన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు 85,00,000 ఎకరాల పంట సాగుతుంది. అది ఎవరు చేసినారు? కేసీఆర్ గారు. దాని గురించే వివరంగా నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు కరెక్ట్ వినండి. ఇది వింటే మొత్తం రాష్ట్రం ఒక జాగాల చూపిస్తాను. ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లతోటి వచ్చింది, కానీ ప్రభుత్వం నిజమైన కాంగ్రెస్ అన్నట్టు ప్రభుత్వం నడచలేదు. ఇది చాలా మందికి కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద సీనియర్లు ఎక్కడో మూలకి అసలు స్క్రీన్ మీద నచ్చలేరు వాళ్ళు. మరి 64, 65, 70, 60 దాకా ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు కనబడతలేరు వాళ్ళు. మరి ఓడిపోయిన సీనియర్లు కూడా కనబడతలేరు కాంగ్రెస్లో. అంటే 8-10 మందే స్క్రీన్ మీద కనబడుతున్నారు వాళ్ళు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ? ఎందుకంటే ఇది షబ్బర్ అలీ కూడా పక్కగా ఉన్నారు. సరే వాళ్ళది. అంటే ఈ కాంగ్రెస్ అనేది ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ నడుస్తుందా లేదా ఆంధ్ర నుంచి ఇక్కడ ప్రభుత్వం నడుతున్నారా? చాలా ఘోరంగా ఇంకా డెవలప్ చేసిన వాళ్ళకి విమర్శిస్తున్నారు. వాడు ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ లో ఉండే తోడు వాడు అని అంటున్నారు. అది చాలా ఎంత ఒక పెద్ద మనిషికి వాడు అంటారు. అది నా వయసు కూడా అంతే, మీ అంతే. ఈ ఇంత తప్పుదారి మాటలు మాట్లాడద్దని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా నేను. మనకు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అవతరించక ముందు హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళందరూ ఇక్కడ డెవలపింగ్ గురించి, కాలేజీల గురించి, మెడికల్ కాలేజీల గురించి, ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాకు కావాలి అని అడిగితే ఎన్నో సందర్భాల్లో మీకు ఏమి ఇయ్యం, ఏం చేసుకుంటారు చేసుకోనని అన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఆయన. అప్పుడు ఏం చేసుకుంటారు చేసుకో అంటేనే ఇప్పుడు ఏం చేసుకున్నది మన కేసీఆర్ గారు తెలంగాణ అలగ్ చేసి చూపించింది. మరి ఇప్పుడు కూడా ఇంత ఆయన అక్కడ ఎమ్మెల్యే కూడా నిలబడలేదు, చెప్పు గుర్తుతోటి ఎమ్మెల్యే డిపాజిట్ కూడా రాలే ఆయనకి. ఇది తెలుసో లేదో కానీ ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా చెప్తున్నాను నేను. అంటే రాలే. ఒకప్పుడు ఇదే టీడీపీ సీఎం ఉన్నప్పుడు కూడా పేరు చెప్పను, 2 జాగాల నిలబడితే ఆంధ్రలో ఎమ్మెల్యే గెలిచిండ్రు, తెలంగాణలో చెప్పు కూడా నిలబడితే గెలుస్తారని చెప్పిండ్రు, కానీ తెలంగాణ ఓడిపోయింది. సీఎంలే వాళ్ళు కూడా. మరి ఈరోజు కూడా మనం చాలా ఇంట్లో వచ్చి మనం చెప్తా ఉంటే మరి ప్రజలు కూడా ఎంత చేసినా కూడా ఓట్లు వేసేటప్పుడు ఏ రకంగా చూడాలనంటూ వాడు కూడా మనసులో పెట్టుకున్న వాళ్ళు కూడా ఓడిపిస్తారని కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత, ఉద్యోగం దొరికిన తర్వాత మనం మంచిగా చేసుకుంటా ఇతరులకి మన తెలంగాణ తెచ్చిన వాళ్ళకి గౌరవించుకుంటా పోతే అదొక సంస్కృతి, మంచిగా ఉంటుందని అన్ని పార్టీలు కూడా గౌరవిస్తారని చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి మన కేసీఆర్ గారు. ఏ సీఎం తోటి పోలిక అద్దు ఆయనకి. ఎందుకంటే కష్టపడి పోరాడి తెలంగాణ తెచ్చి డెవలప్ చేసి ఓన్గా ఓన్ పార్టీ ఓన్ అన్ని. ఇప్పుడు టీడీపీ అంటే కూడా ఒక పార్టీ నుంచి ఎందరో ఇప్పుడు నిలబడి సీఎంలు అవుతున్నారు. అలా కాంగ్రెస్ సెంటర్ పార్టీ, సొంత పార్టీ కాదు. ఇక్కడ సీఎంల మినిస్టర్ల కాంగ్రెస్ నేషనల్ పార్టీ నుంచి అందరు ఇక్కడ టికెట్లు తీసుకొని నిలబడుతున్నారు, మినిస్టర్ సీఎం అవుతున్నారు. వ్యక్తిగతంగా పార్టీ లేదు, వ్యక్తిగతంగా తెలంగాణ అవతరించలేదు. వ్యక్తిగతంగా నిలబడి పోరాడి ప్రభుత్వం స్థాపించి బడ్జెట్కి పెంచి భారతదేశ పట్టంలో మొదటి స్థానంలో తెచ్చింది ఏకైక ఈ అంటే ఈ ఈ కలియుగంలో అంటే ఏమంటారు, ఇది ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఇతనే మన భారతదేశంలో కేసీఆర్ గారు. ఆయనకి ఏ సీఎం తోటి పోల్చలేరు. చాలా మంది మంచోళ్ళు, కానీ ఆయన చేసినటువంటి దానికి డిజిటల్ జమానాల 2014 అంటే వాట్సాప్, గూగుల్, యూట్యూబ్ జమానాల అన్ని డెవలపింగ్ అభివృద్ధి ఉన్న చేసినటువంటి ఈ టైంలో ఇట్లా చేసిండ్రు. అయితే అయితే ఆయన చేసినటువంటి మన అంతా చేసిన మన కేసీఆర్ గారికి ఆయన ఎంత వ్యతిరేకత ఎంత చెప్పినంటే, వాడు పేగులు తీస్తా, మెడలేసుకుంటా, గోళీలు కళ్ళు తీసి గోళీలు ఆడతా, తొండలేస్తా, బొంద పెడతా, పాతి పెడతా మూసి నదిలా. ఇవి భాషలు ఏ రాష్ట్రంలో సీఎంలు మాట్లాడలే. గౌరవనీయులైన సీఎం గారికి చెప్పడం జరుగుతుంది, చాలా తప్పు, ఆయనకి గౌరవించాలి. మరి మీరు ఇతర సీఎంలు వస్తే వాళ్ళకి గౌరవిస్తున్నారు. మరి ఈయన ఏం చేసిరు? ఈయనకి మన సొంత ఇప్పుడు ఆయన సీఎం తెలంగాణ తెస్తాను కదా సీఎం అయినరు. మరి ఆయన గింతగనం ఘోరంగా మాట్లాడితే చాలా తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇకనైనా మంచిగా మీకు ఏమైతుంది మంచిగా మాట్లాడడానికి ఎప్పుడైనా ఒకసారి సంబంధించి చూడండి, మాట్లాడి చూడండి, సలహా తీసుకోండి. కానీ ఈ విధంగా మాట్లాడద్దు కదా. ఇంత వ్యతిరేకత, వాడు బొంద పెడతా, పాతి పెడతా, గోళీలాడతా, మెడల పేగులు వేసుకుంటా, మరి చాలా ఘోరమైన మాటలు ఇవి. తొండలు పెడతా, చావు గురించి మరి చూసుడు చాలా ఘోరంగా ఉన్నది. మరి ఏ సీఎంలు అయితే ఒక్కొక్కరు సీఎం ఇట్లా మాట్లాడలే. తమిళనాడులో ఉన్నారు సీఎం, కర్ణాటక ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నారు, ఇక్కడ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉన్నారు. మరి ఎవరైతే మాట్లాడతలేరు కదా, మీరు మాట్లాడద్దు దయచేసి. మంచిగా మాట్లాడాలి, మంచిగా మనం పని చేసుకుంటా వెళ్ళాలి ముందుకి. మీరు అన్ని పనులు చేస్తే మీరు ఎవరు ప్రజలు తర్వాత ఓట్లేస్తారు, వాళ్ళకే ఇస్తారు. మీరు ఎంత అయితే ఇప్పుడు నీళ్ళు ఇయ్యక ఎంత ఘోరంగా చేస్తున్నారో కాళేశ్వరంది, ఎంత కష్టపడితే వచ్చింది అది, నాటే జోక్. మూసీ నది కొత్తగా తెచ్చిండ్రు 1,50,000 కోట్ల రూపాయలు. హైడ్రా తెచ్చిండ్రు. మరియు అక్కడ జింకల కొట్టే ఏరియా, స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఎన్నో విధంగా మీరు అక్కడనే తిప్పుతున్నారు. మొత్తం 66-68 లక్షల ఓటర్స్ అంటే 1 కోటి హైదరాబాద్ సిటీది, రింగ్ రోడ్ ఏమో 55 లక్షలు, అంటే 1,50,55 లక్షల పాపులేషన్ అక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ మిగతా 2.5 కోట్ల అక్కడ 1.5 కోటి ప్రజలకి చేస్తున్నారు. మరి 2.5 కోట్ల ప్రజలకు కూడా చేయాలి కదా, అన్ని విధంగా ఆదుకోవాలి కదా. బడ్జెట్ పెంచైనా కానీ రైతు భరోసా అవి కూడా 55 లక్షల రూపాయలైతే 55,000 కోట్ల రూపాయలైతే 27,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 28 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉన్నది. అందులో 9,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తారని ఇప్పుడు ఆయనతో కూడా ఇప్పుడు బరాబర్ వస్తలేదు. 4-5 రైతు భరోసాలు అంతా కొట్టేశారు, రాలే ఇప్పటి వరకు కూడా. రుణమాఫీ అయినా వాళ్ళకి చేసేది, మళ్ళా కళ్యాణ లక్ష్మిని కూడా డబుల్ బెడ్రూమ్స్ అయినా కానీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అన్నారు, పర్వాలేదు 6 గ్యారెంటీలు మీరు ఇస్తానో లేదో ప్రజలకి తెలుస్తుంది. అది 166 గ్యారెంటీలు మన ఉన్నాయి. నేను ఇందులో కొన్ని చెప్తాను, వినండి. మళ్ళా ఇంకొకసారి ఆయనకి ఈ రకంగా మాట్లాడదని కోరడం జరుగుతుంది. చాలా తప్పు ఇది. ఇదే కాళేశ్వరమైన రైతులారా మీరు ఖచ్చితంగా వినండి. మీరు పోరాడండి అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ.
కన్నేపల్లి పంప్ హౌస్, కాళేశ్వరం కాడ మీరు టెంట్ వేసుకొని ధర్నా చేయండి. అక్కడ మీకు అండగా ఈ 12,796 గ్రామ పంచాయతీ కూడా ఉంటారు. అక్కడ మన అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక చిటిక వేస్తే, కేటీఆర్ గారు కూడా చిటిక వేస్తే, ఇక్కడ మొత్తం తెలంగాణలో ఎంతమంది అయితే 72 లక్షల మంది రైతులు ఉన్నారు. 18 లక్షల నుంచి 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళకి ఎంత సాయం చేసినంటే కేసీఆర్ గారు తెలుసు. వీళ్ళకి ఆశపడి ఓట్లు కొన్ని కాంగ్రెస్ కి 2-3% పోతే ఆ ప్రభుత్వం వచ్చింది, కానీ మనస్ఫూర్తిగా రాలే. ఆశ చూయించును, ఆశపడ్డారు, తప్పు లేదు. కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా, ఇక్కడ నీళ్లు దొరుకుతున్నాయి, ఇక్కడ నీళ్లు లేదని అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు పాయింట్కి వస్తాం. మన కేసీఆర్ గారు డెవలప్ చేసింది, ఇది డెవలప్ బాగుంది. ఇది కానే కాదు. 10 సంవత్సరాల 3.5 లక్షల రూపాయలు తీసుకున్నాయి. 3 సంవత్సరాల 30 నెలల 3 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది వీళ్ళది. మరి అది మంచిదా, ఇది మంచిదా? మరి రైతులారా, తెలంగాణ ప్రజలారా, నాయకులారా, మీరు ఖచ్చితంగా వినండి ఇది. మళ్ళీ ఇంకొకటి, ఇది పైసలు అప్పు అప్పు అని అంటున్నారు. అసలు ఏం తెలుసు అప్పు పైసల గురించి? అమెరికా ఉన్నది పేద దేశం, అది ఒకప్పుడు డబ్బులు తీసుకుంటా 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 డెవలప్ అయింది, నంబర్ 1 లో ఉన్నది. 22 ట్రిలియన్స్ డాలర్స్ ఇచ్చేది ఉన్నది, అప్పు ఉన్నది. $1 ట్రిలియన్, మిలియన్ ట్రిలియన్ అంటారా, ట్రిలియన్ 22 ట్రిలియన్స్. చైనా $18 ట్రిలియన్ ఉన్నది. మలేషియా, చైనా అన్ని ఇట్లా ట్రిలియన్లో ఉన్నది. ఇది ఓన్లీ లక్షలలో ఉన్నది. డబ్బులు తీసుకుంటేనే డెవలప్ అవుతుంది, తీసుకోకపోతే ఎక్కడ డెవలప్ అవుతుంది? ఎక్కడి నుంచి వస్తాయి డెవలప్? మరి చెట్టుకు కాస్తాయా నీళ్ళు, డబ్బులు? మరి ప్రజలతోటి అంతా వెళ్తాయా? రొటేషన్ ఉంటుంది. మన భారతదేశంలో నోట్లు తయారైతేనే భారతదేశంలో ఇస్తున్నారు. అది రొటీన్ జీవితం నడుస్తూనే ఉంటుంది, సంవత్సరాలు, తరాలు. అవి తీసుకుంటేనే కదా డెవలప్ అయ్యేది. రద్దగా చేయలే అనే టైం 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక్క 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలకి 60 నెలలు, ఒక్క నెలకి 720 గంటలు, సంవత్సరానికి 800-760 గంటలు. 5 సంవత్సరాలకి 1825 రోజులు, 1825 రోజులు, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. అంటే ఎంత? 43,800 గంటలు. 5 సంవత్సరాలై 1825 రోజులు, 60 నెలలకి గంటలు 43,800 గంటలు. 2 సార్లు 2 టైమ్స్ ఇట్లా పనిచేసేవాడు. 43,800 గంటలు పనిచేసిన కేసీఆర్ గారు. 43,800 గంటలు ఈ 5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాలు కూడా 43,800 గంటలు. అప్పుడే ఈ మన భారతదేశ చరిత్రలో పటంలో ముందు స్థానంలో ఉన్నది. అన్నిట్లో అవి చూపిస్తాను, నేను చెప్తాను. సరే, అదే చెప్తాను, వినండి. అంటే ఇకనైనా ఆయన గౌరవించుకుంటా, ఈ 30 నెలలు ఆయనకి తిట్టుకుంటా కోప్పడి వచ్చింది కదా ప్రభుత్వం, ఏజెంట్ ప్రభుత్వం. ఇక ముందైనా ఈ 30 నెలలు ఆయన కోసం ఆయనకి సలహా తీసుకోండి, అడగండి, ఆయనతో దీవించండి. ఆయనకి అంటే రెస్పెక్ట్ ఇవ్వండి, మాట తప్పుగా మాట్లాడకండి, రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మాట్లాడండి. మీరు రౌండ్ టేబుల్ పెట్టండి, రౌండ్ టేబుల్ పెట్టి కేసీఆర్ సార్ అయితే రారు, ఆ హోదా ఆయనకి ఎవరిలా కలపలేరు. ఏసీఎంకి కూడా కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, జగదీష్ రెడ్డి సార్ ఉన్నారు కదా, వాళ్ళతోటి మనలాంటి వాళ్ళు, మన ఎమ్మెల్యేస్ కూడా వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడు. ఆయనే కేసీఆర్ హోదా, అలా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు, వీళ్ళు సరిపోతారు. ఈ లెవెలే కదా మనందరిది. ఈ లెవెల్లో రౌండ్ టేబుల్ ఇట్లా పెట్టి మాట్లాడిపియండి. పేపర్లు తేక రాసుకొని, పేపర్లు తేక రావాలి, డైరీలు బుక్కులు పట్టుకొని కాదు. చదువుకొని నేర్చుకొని జ్ఞాపకం ఉన్నోళ్ళే రావాలి. ఆడ పేపర్లు తెచ్చుకొని చెప్పి చూసేది ఏంటి? చిన్నపిల్లలాగా చదువుకొని ఇట్లా చూసేది
పేపర్లు తేక ఎట్లా బడ్జెట్ వచ్చింది, ఎట్లా డెవలప్ చేసింది ఏంటిదని తేక రౌండ్ టేబుల్ వేసి వాళ్ళు ఒక 20 మంది వీళ్ళు ఒక 20 మంది తోటి మాట్లాడండి. అప్పుడు ఈ విమర్శించుడు, తిట్లుకునుడు, కోప్పడుకునుడు, ఆ తీసి పారేసుడు అవి ఎందుకు? రౌండ్ టేబుల్ కూర్చొని మాట్లాడండి. అందులో జడ్జిలకు కూడా పెట్టండి, సారీ మన అడ్వకేట్స్కి పెట్టండి, మరియు పోలీస్ డిపార్ట్కి పెట్టండి, మేధావులకు పెట్టండి, ప్రొఫెసర్లకు పెట్టండి, మళ్ళీ అక్కడ ఉద్యమకారులకు పెట్టండి. వాళ్ళ సమక్షంలో చర్చించండి. ఇవి ప్రజలకు కూడా పెట్టండి. అంటే న్యాయంగా ఎవరు ఉంటారో వాళ్ళకు, అంటే కొట్లాడకుండా, విమర్శించకుండా, తిట్లకుండా వీళ్ళ బాధ్యత వీళ్ళు చూస్తారు. పోలీసులను కానీ, అడ్వకేట్స్ అయినా కానీ, ఉద్యమకారులను కానీ, ప్రజలైనా కానీ ఇలా మధ్యలో పెట్టి చూడండి, రౌండ్ టేబుల్ పెట్టి. మీకు మీరు కూడా ఉండద్దు. అది ఎవరు అబద్ధాలు, ఎవరు దూత్ కా దూత్ పానీగా పానీ అన్నట్టు తెలుస్తుంది. 10 సంవత్సరాల పరిపాలన, 1956 నుంచి 2013 పరిపాలన ఎట్లుండే, ఈ 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే అది చేస్తుండేది. సరే, ఇప్పుడు మొత్తం మన కేసీఆర్ గారు ఏదైతే అక్కడ చావుల ప్రాజెక్టు కట్టలే, ఇక్కడ కట్టిండ్రు, కాళేశ్వరం డెవలప్ చేయలే, ఏంటిదని ఇప్పుడు చెప్తాను వినండి. వినండి ప్రజలారా, రైతులారా. మా కేసీఆర్ గారు 2014లో గెలిచిన రాష్ట్రం అవతరించి తీసుకున్న తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్ చేసిండ్రో, ఎంత ముందుకు వెళ్ళిండ్రో నేను ఇప్పుడు వివరంగా మొత్తం చెప్తా. మొత్తం వినండి మీరు. తెలంగాణ ప్రభుత్వం ఎంత డెవలప్ చేసిండ్రో. ఫస్ట్ 2014లో వచ్చిన తర్వాత మనకు 72,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. 58 నుంచి 60,000 కోట్ల రూపాయలు మనకు లాభం, అంటే మనకు బడ్జెట్ ఇది వచ్చింది మన కేసీఆర్ గారికి. మరి ఇంత పెద్ద మన తెలంగాణలో అప్పుడు 10 డిస్టిక్లు ఉండే. మనకు 10 డిస్టిక్లు ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి నేను ఇప్పుడు చెప్పాను కదా, 5 సంవత్సరాలలో 60 నెలలు, 1825 రోజులు, 43,800 గంటలు ఆయన ఆలోచన పెట్టి డెవలప్ చేసిండు. అంటే నెలకి 720 గంటలు, సంవత్సరానికి 760 గంటలు, 5 సంవత్సరాలకి 60 నెలలు, 60 నెలలకి 1825 రోజులు, దానికి 43,800 గంటలు మన కేసీఆర్ గారు కష్టపడి ఆయన బృందంతో పని చేయించుకుంటా వెళ్ళారు. అవి వివరంగా చెప్తా వినండి. శాఖల వారీగా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి బడ్జెట్ ఏ రకంగా పెరుగుతుందని తెలుసుకొని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇస్తే సేమ్ చెప్పినట్టు చేసిన ఆ సంస్థ కూడా 40,000 కోట్ల రూపాయలు మొట్టమొదటి సంవత్సరంకి రావడం జరిగింది. అంటే 1,00,000 కోట్లు అయితే 60 + 40. అప్పుడు మిషన్ భగీరథ తెలుసు కదా, మిషన్ భగీరథ, రైట్, మిషన్ భగీరథ అప్పుడు 6,000 గ్రామ పంచాయతీలే ఉండే. మిషన్ భగీరథ అంటే నిధులు నియామకాలు పోరాడి తెచ్చింది. ఫస్ట్ నీళ్ళ మీదనే. నీళ్లు ప్రతి గ్రామంలో నీళ్ళ ట్యాంకు, ప్రతి మున్సిపాలిటీలో నల్ల ఇంటింటికి, దానికి 37,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 58 లక్షల కుటుంబాలకి 1,25,000 కిలోమీటర్స్ పైప్ లైన్స్ తవ్వి మిషన్ భగీరథ నీళ్లు, మున్సిపాలిటీకి నీళ్లు ఇవి ఇవ్వడం జరిగింది. 58 లక్షల కుటుంబాలు, 1,25,000 పైప్ లైన్లు తవ్వి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది రెండో సంవత్సరం ఇంకొక 20,000 కోట్ల రూపాయలు పెంచి మిషన్ కాకతీయ అనే పేరు, కాకతీయ పేరు అనేది ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ మనకు కొన్ని వందల సంవత్సరాల కిందట కాకతీయులు పరిపాలించినప్పుడు గొల్లాబాయి చెరువు ఉండే. కాకతీయ జమానాలో గొల్లాబాయి చెరువు హైదరాబాద్. అంటే వాళ్ళు కాకతీయులు అప్పుడు కొంచెం చెరువులు చేయడం జరిగింది మన తెలంగాణలో. అప్పుడే చెరువులు అంటే అప్పుడే తెలుసు. అందుకే ఆయన పేరు టైటిల్గా పెట్టారు కాకతీయ, మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ అంటే కాకతీయ మిషన్ ఏముండే అంటే చెరువులు కుంటలు పెంచి డెవలప్ చేయాలి అని ఉండే.
ఆ రకంగా అందుకే ఆ టైటిల్ పెట్టారు మిషన్ కాకతీయ. అంటే చెరువులు కుంటలు పెంచడంతో ఆ చెరువులు కుంటలకి పెంచడం జరిగింది. ఆ నీళ్ల ద్వారా రైతులు ఖుషి ఉండాలని. దేనికి? వ్యవసాయానికి. ఎందులో తల్లాడిపోతుండే, ఆత్మహత్యలు జరుగుతుండే, పెళ్లిళ్ళు ఆగుతుండే, చదువు లేకుండే అప్పుడు. అటువంటి ఎండమైన అంటే భూములు చెప్పాను కదా, 2,40,00,000 ఎకరాల మన వైశాల్యం భూమి ఉంటే 1,05,00,000 ఏమో మున్సిపాలిటీకి, గ్రామాలకి, మండలాలకి, సిటీస్కి, గుట్టలకి, చెరువులకి, డ్యామ్లకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి, రైల్వే స్టేషన్ లైన్స్కి, దీనికి 1,05,00,000 ఎకరాల భూమి పోతుంది. మిగతా 1,35,00,000 భూమిలో 16,00,000 ఎకరాల పంట సాగుతుండే మన తెలంగాణలో. అందుకే రెండో సంవత్సరం ఆదాయం పెంచిన తర్వాత చెరువులు, కుంటలు, మరముత్తలు అంటే కొత్త చెరువులు చేసిండ్రు, ఉన్న చెరువులకు రీఛార్జ్ చేసిండ్రు, భూమిలోకి వెళ్ళి భూమి తీసి అంటే మన మట్టి తీసి మొత్తం పక్కకి జరిపి కొత్తగా చెరువులు చేసి దానికి రీఛార్జ్ అంటే మన చెరువు డిమ్ అయితే రీఛార్జ్ చేసి మళ్ళీ మాట్లాడతాం కదా, చెరువులు కూడా అట్లా ఎండిపోయినప్పుడు రీఛార్జ్ చేసి ఆ నిండిన తర్వాత భూగర్భాల నీళ్లు లోపలికి పోయి ఆ చుట్టుపక్కల నల్లల్లో కానీ, బోర్ల కానీ, బాయిల కానీ నీళ్ళు వస్తుండే. ఈ రకంగా చేసి ఎన్ని చేసిండ్రు? 46,531 చెరువులు గుంటలు చేసిండ్రు మరమ్మతులు. దానికి 22,000 కోట్ల రూపాయలు అయింది ఈ రెండో సంవత్సరం. మంచిగా గమనించండి దీని మీద. అదే రెండో సంవత్సరానికి మన హరీష్ రావు బాబు గారికి, మాజీ మినిస్టర్ హరీష్ రావు గారికి మహారాష్ట్ర పంపడం జరిగింది. దేనికి? చేవెళ్ళ ప్రాజెక్టు కడతామని పర్మిషన్ కోసం. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కడతామని పర్మిషన్ కోసం హరీష్ రావు గారికి పంపడం జరిగింది, కన్నీరు హరీష్ రావు గారికి. అయితే ఈ 2 సంవత్సరం 2 పనులు చేసుకుంటే ఆయన గడి పంపిండ్రు. ఈ నీళ్లు కూడా తీసుకొని ఇట్లా అంటే కంటిన్యూ. నేను చెప్తున్నా కదా, 5 సంవత్సరాలు మొదటి 43,800 గంటలు పనిచేసిండ్రు. అది 1,825 రోజులు కంటిన్యూ. లెక్కలు చూసుండేవన్నీ. అయితే అక్కడ ఫెడ్నవాజ్ గారు మరియు అక్కడ మన విద్యాసాగర్ రావు కూడా అక్కడ మనకు గవర్నర్ ఉండే, మరియు ముస్లిమ్స్ ఆయన అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉండే స్టేట్. వాళ్ళతోటి చర్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇప్పుడైతే మన ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత వస్తే మనం మాట్లాడతాం, 152 అయితే ఇవ్వం, 148 ఇవ్వగలుగుతాం, అయినా ఈ విషయాలు ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడదామని ఆయనకి సంబంధించి మాట్లాడిన తర్వాత పంపడం జరిగింది. కేసీఆర్ సార్కి చెప్పిన తర్వాత సరే అని మనం నెక్స్ట్ ఫిబ్రవరి 17 తారీఖు జన్మదినం జరుపుకొని మన కేసీఆర్ గారు మహారాష్ట్రకి వెళ్ళి విద్యాసాగర్ రావు వాళ్ళతోటి పర్మిషన్ ఐక్యంగా అయి మాట్లాడి పర్మిషన్ తీసుకొని అక్కడ రౌండ్ టేబుల్ మాట్లాడడం జరిగింది. అందులో కేసీఆర్ గారు వాళ్ళంతా చర్చిన తర్వాత లాస్ట్కి ఏమొచ్చిందంటే, ఎటుదిరిగి మీరు ఏమైనా చేయండి కానీ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టేటప్పుడు 152 మీటర్ ఎత్తులో కాలువలు కట్టడం జరిగింది. ఇది మనం ఇచ్చేది 148 మీటర్లు ఇవ్వగలుగుతాం. అప్పుడు కూడా వాళ్ళు అడిగితే కూడా మేము ఇవ్వలేకపోయాం. వాళ్ళకి మేము కట్టద్దు, ఈ కాలువలు కూడా డబ్బులు వేస్ట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతాలు ఇక్కడ ఓవర్ స్టోర్ చేస్తే 152 మీటర్ల స్టోర్ చేస్తే మా ఇక్కడ ప్రాంతాలు మునిగిపోతాయి. దానికే మేము పోరాడి గెలుచుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు సీఎంగా ఉన్నాము. దయచేసి ఆ మాట అయితే వద్దు, 148 పర్మిషన్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగితే, ఇక మన కేసీఆర్ సార్ గారు సరే వాళ్ళ మాట కాదనక మరి ఇంత ప్రాబ్లం ఉన్నది మరి ఎట్లా చేయాలని సరే లీగల్గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 148 తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మన భారతదేశంలో ఎవరైతే మంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్యామ్లలో ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి రీసెర్చ్ చేసి చూసి మరి కాళేశ్వరంకి చూసిన తర్వాత అక్కడ ఏరియా సర్వే అయిన తర్వాత మన బోపస్ గారు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్, స్పెషల్ ఇంజనీర్ బోపస్,
ఆ కాళేశ్వరంకి ఇచ్చింది మన కేసీఆర్ గారు సెలెక్ట్ చేసింది బోపస్ గారికి. బోపస్ అని పేరు ఇంజనీర్, స్పెషల్ ఇంజనీర్. ఆ ఇంజనీర్ గారికి కూర్చొని అక్కడ చర్చిన తర్వాత మళ్ళా ఇది అక్కడ కాపీ కూడా ఎన్డిఎస్ఏ వాళ్ళకి చూపిస్తే కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీస్, సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ గారు కూడా పర్మిషన్ తీసుకొని, సార్ ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 152 మీటర్స్ ఇచ్చిన, 148 మీటర్ ఇచ్చిన 63 టీఎంసీల నీళ్లు అడ్డుపోతుంది. 160 టీఎంసీల అక్కడ స్టోరేజ్ ఉన్నా కూడా 63 టీఎంసీలు పై రాష్ట్ర వాళ్ళు తీసుకుంటారు. అక్కడ నుంచే 102 టీఎంసీలు నీళ్లు ఉన్నా కూడా మనం 40-50 టీఎంసీలు వచ్చినట్టు నీళ్లు వచ్చేటట్టే మనం తీసుకోవడం జరుగుతుంది. అయినా దానికి లిఫ్టిగేషన్ కావాలి, అక్కడ రిజర్వ్ ఉండదు, లిఫ్టిగేషన్ కావాలి. మళ్ళా అక్కడ బ్యారేజ్ కూడా కట్టలేం. 2 ప్రాణహిత నదులు ఇట్లా కలిసి దగ్గర నుంచి వెళ్తాయి. ఈ సెంటర్ గ్యాప్ లా ఏదైతే ఉంటుందో ఇట్లా మనం బ్యారేజ్ కట్టలేం. 1.5-2 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. అది కట్టినా కూడా క్యూ టైప్ లో వస్తుంది. STRS క్యూ అని QRS క్యూ రాస్తారు కదా ఇంగ్లీష్లో, ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ క్యూ టైప్ లో బ్యారేజ్ వస్తుంది. ప్రపంచంలో భారతదేశంలో క్యూ టైప్ లో బ్యారేజ్ కట్టలేదు, కట్టారు కూడా, ఫెయిల్ అవుతుంది, లిఫ్టిగేషన్ ఫెయిల్. 160 టీఎంసీల నీళ్ళు కూడా ఫెయిల్. 63 టీఎంసీలు అడ్డుపోతుంది. 102 టీఎంసీల 40-50 టీఎంసీలే మేము తీసుకోగలుగుతాం అన్నీ చేసిన. మళ్ళీ అక్కడ కాలువలు కూడా కట్టలేము. అక్కడ మైన్స్ ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, బండలు ఉన్నాయి, కాలువలు కూడా పోవు, పైపులు కూడా పోవు, మళ్ళా పైప్ లైన్ కూడా పోవు, సొరంగాలు కూడా కావు. అక్కడ కూడా ఫెయిల్. ఒకవేళ పాస్ అయినా అక్కడ లిఫ్టిగేషన్ కావాలి, అక్కడ లిఫ్టిగేషన్ కావాలి, 3 లిఫ్టిగేషన్ కావాలి. మళ్ళా ఇది 148 ఫీట్లకి డౌన్ నీళ్లు, 152 మీటర్లకేమో హైట్లో ఏమో కాలువలు. నీళ్ళు ఎక్కడైనా నీళ్ళు ఇక్కడ ఉండాలి, కాలువ కింద ఉండాలి, ఇది పద్ధతి. ఇక్కడేమో ఉల్టా ఉన్నది. 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తే నీళ్ళు కిందికి ఉంటుంది, 152 పైన ఏమో ఇవి కాలువలు ఉన్నాయి. అంటే 12-14 ఫీట్లు పైన ఉంటుంది. చాలా ఘోరం అది. ఒకవేళ ఇంత కష్టపడి చేసినా 40-50 టీఎంసీలే నీళ్ళు వస్తాయి. ఆ 40-50 టీఎంసీల నీళ్ళు ఏంటిది, మన గోదావరిఖాని ఎన్టీపీసీకి ఏమో 15 టీఎంసీలు పోతాయి. హైదరాబాద్కి ఏమో 20-25-30 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటాయి అక్కడ ఫ్యాక్టరీలకి, నీళ్ళకి, తాగడానికి, అన్నిటికి. మరి రైతులకు ఎక్కడ పోతాయి? ఇంత కష్టపడి కట్టినా సరే, అది 30,000, 40,000 కోట్లు, 20,000 కోట్లు, 10,000 కోట్లు, అది అనవసరం, అది ఇచ్చిపెట్టండి. అది చేసిన తర్వాత కూడా ఈ నీళ్లు ఎవరికి సరిపోతుండే? ఎక్కడ పోతుండే? 40 టీఎంసీలు 50 టీఎంసీలు ఎవరికి సరిపోతుండే? ఫ్యాక్టరీలకి, గోదావరిఖాని ఎన్టీపీసీకి, హైదరాబాద్ సిటీకి. మరి మిగతా రైతులు ఎక్కడ పోతుండే? అందుకనే ఇన్ని ఫెయిల్ ఉన్నది, అన్నిట్లో ఫెయిల్ ఉన్నది, అన్నిట్లో. అందుకే కేసీఆర్ గారు ఇవి ఎందుకులే అని కాళేశ్వరం సందర్శించి అక్కడ సలహా సూచనలు ఏ రకంగా ఉంటుందో తన బృందం తోటి, పోపాస్ ఏదైతే ఇంజనీర్ ఉన్నారో ఆయనతోటి కండక్ట్ అయి సెలెక్ట్ చేసి అక్కడ కూర్చొని చర్చించింది. చర్చించిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ గా కాళేశ్వరంకి ఓకే కొట్టిండ్రు. ఓకే కట్టిన తర్వాత దానికి మంచి ప్లాన్, మంచి కాంట్రాక్టర్, మంచి కాంట్రాక్టర్ కి సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కావాలన్నారు. 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో చేయడం జరిగింది. 3 బ్యారేజ్లు. ఎల్ఎన్టీ సంస్థ కాంట్రాక్టర్ కి తీసుకొని కట్టడం ప్రారంభించింది. అంటే 14 దేశాలలో నడుస్తుంది వాళ్ళ ఎల్ఎన్టీది. 14 దేశాలలో ఎల్ఎన్టీ సంస్థది పనులు నడుస్తాయి 14 దేశాలలో. 2,40,000 మంది ఇంజనీర్స్ ఉన్నారు, లేబర్స్ అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు. మరి 2,50,000 కోట్ల రూపాయలతోటి పనులు నడుస్తాయి. వాళ్ళు ఏదైనా డ్యామ్ కట్టినా, రోడ్లు కట్టినా, బ్రిడ్జ్లు కట్టినా దానికి ఇది తప్పు అని చేయి పట్టేటోళ్ళు, చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇప్పటిదాకా.
గమనించండి ఈ మాట మీరు. అన్ని సెలెక్టెడ్ #1 సెలెక్టెడ్ తోటి పని ప్రారంభించారు. అది కూడా 5 సంవత్సరాలు 43,800 గంటలు పని చేసుకుంటా 1825 రోజులు. చెప్పాలి, ఇవి గుర్తు చేయాలి. ఎందుకంటే అట్టిగా కాలే కూర్చున్న జాగల, అట్టిగా కాలే. వందల వేల మంది కూడా ఒక జాగల ఉంటే కూడా చేయలేకపోయే పని ఇది. ఆయన చేసింది ఇవన్నీ. ఇక్కడ 1,35,00,000 ఎకరాల భూమి వేసింది, ఇక్కడ 16 లక్షలు ఎకరాలు నడుస్తుండే నీళ్లు. ఈరోజు ఇది 85 లక్షల ఎకరాలు అట్టిగా వచ్చిందా? సెలెక్ట్ చేసుకున్నారు దేనికి? ఎల్ఎన్టీ సంస్థకి, పెద్ద సంస్థ ఎల్ఎన్టీ చేసుకొని ఎక్కడ ప్రారంభించింది. మెడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మెడిగడ్డల 85 పిల్లలతోటి 16 టీఎంసీల నీళ్లు, అన్నారం సుందిల్ల కలిపి ఏమో 125 టీఎంసీల నీళ్లు. అంటే ఇంతకుముందు 141 టీఎంసీలు ఉండే, 141 పిల్లర్లది కాళేశ్వరం ఉండే. మన కేసీఆర్ సార్ ఏమో 225 పిల్లర్లతోటి కట్టడం జరిగింది. మిడిగడ్డ 85 పిల్లర్స్, సుందిల్లా అన్నారేమో 125 టీఎంసీలది. అంటే ఇవి కలిపితే 225 టీఎంసీల నీళ్ళ 225 పిల్లర్స్ కట్టింది. మిడిగడ్డ 16 టీఎంసీలు, సుందిల్లా అన్నారమేమో 12 టీఎంసీలు, సింధిలేమో 8 టీఎంసీలు. అంటే బ్యారేజ్లు ఇవి. మొట్టమొదటిగా తెలంగాణలో స్టాండర్డ్ బ్యారేజ్ కట్టడం జరిగిందంటే అదే రెడేల్స్ గేర్ కాపర్ గేట్స్. అది చాలా పవర్ఫుల్గా కట్టడం జరిగింది. మళ్ళా సిమెంట్ కూడా పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సిమెంట్ అయినా, కంకర్ అయినా, రాడ్ అయినా చాలా పవర్ఫుల్ పిల్లర్స్, పెద్ద పెద్దవి, మీటర్ల కొద్ది మీటర్లు చూసేది. అలా ఏం కట్టడం జరిగిందంటే అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు 2, 203 టర్నర్స్ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు 2, మరియు 1600 కిలోమీటర్స్ ఏమో కాలువలు నీళ్ళు వెళ్ళేందుకు రైతులకి, మరియు లిఫ్టిగేషన్ 16, రిజర్వ్లు 19, పంప్ హౌస్లు 21. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ అలాగూ బయటి పంప్ హౌస్లు అలాగుంటాయి. మళ్ళా అతి భయంకరమైన అన్నిటికన్నా ఎక్కువ బాహుబలి పంపులు. అంటే ఒక బస్ పోతే ఒక బస్ వస్తుంది, అంత పెద్ద పెద్దవి నీళ్ళు వెళ్ళేదందుకు. మళ్ళీ 139 ఏమో పవర్ పంప్ హౌస్, 139 మెగావాట్ది. ప్రపంచంలో ఏ డ్యామ్కి కూడా అటువంటి లేదు. దీనికన్నా పెద్ద పెద్ద ఉన్నాయి డ్యామ్లు, కానీ 139 మెగావాట్ పంపు నీళ్లు తీసుకొని ఎత్తేసి లేదు ఎక్కడ. ఇది కట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ లైన్లా అక్కడి నుంచి ఎక్కడికి పోతాయి నీళ్లు అని నేను చెప్తా వినండి. మిడ్మియానర్కి పోతుంది 30 టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు 22 టీఎంసీలు, రంగనాయకు 3 టీఎంసీలు, అన్నపూర్ణ డ్యామ్ రిజర్వ్, అన్నపూర్ణ రిజర్వ్ దానికి 3.5 టీఎంసీలు, మల్లన్న సాగర్కి 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్కి 15 టీఎంసీలు, బస్వాపూర్కి 12 టీఎంసీలు, ఎల్కకుర్తి మన నల్గొండ డిస్టిక్, మరియు మన ఏఎంఆర్ ఇక్కడ వరకు నీళ్లు పోతాయి ఇన్ని డ్యామ్లలో. అంటే ఎక్కడ కాళేశ్వరం ఉన్నది, ఎంత దూరం పోతుంది నీళ్లు అంటే 1600 కిలోమీటర్స్ అట్టి కాదు ఇది. అంటే సరౌండింగ్ మొత్తం తిరుక్కుంటా. మరి ఇదే ప్రాణహిత చావుల ప్రాజెక్టు కడితే ఈ రకంగా పోతుండేనా? ఇక్కడ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు 22 టీఎంసీలా ఉన్న నీళ్ళకు కూడా చేరకపోవు. మరి అంతా పక్కడబందిగా కట్టారు కదా అది.
పక్కడబందిగా కట్టి చేశారు కదా. మరి అంతా హెల్ప్ చేసిన తర్వాతనే కదా ఈరోజు 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. 85 లక్షల ఎకరాలకి పంట సాగుతుంది. 46,531 చెరువులు గుంటలు మరమ్మతులు చేసి ఇచ్చిండ్రు. కాళేశ్వరం కట్టిండ్రు. చిన్న చిన్నగా చెక్ డ్యామ్లు కట్టిండ్రు. ఇన్ని డ్యామ్లకి నీళ్లు వేసుకుంటా వెళ్ళిండ్రు. మళ్ళీ కొన్ని డ్యామ్ల రిపేర్ కూడా చేసిండ్రు. మరి ఇవి అన్నీ చేసిరు కదా. చెప్పాను కదా 5 సంవత్సరాలు 1825 రోజులు 43,800 గంటలు పని చేసిండ్రు. చేస్తేనే అయింది అది. మరి ఇప్పుడేమైతుంది తెలుస్తుందా? ఎంతవరకు అవుతుంది ఏందండి? ఎంతవరకు చేయనంత కెపాసిటీ ఉన్నదా? ఆలోచన ఉండాలి కదా. నీళ్ళ గురించి తెలియాలి కదా. టీఎంసీ అంటే ఏంటిది, క్యూసిక్ అంటే ఏంటిది, క్యూబిక్ అంటే ఏంటిది, లీటర్ కెపాసిటీ అంటే ఏంటిది అయినా ఒకసారి నేను చెప్తాను. ఇలా ఒకసారి చెప్పాను, ఇప్పుడు చెప్తా. టీఎంసీ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్యూబిక్ ఫీట్ అంటేనే మెయిన్. స్క్వేర్లో ఏదైతే ఉంటుందో క్యూబిక్ ఫీట్, అందులో 28 లీటర్స్ నీళ్ళు వేస్తే 1 క్యూబిక్ ఫీట్ అవుతుంది. 28 బాటిల్స్ లీటర్స్ ఒక డబ్బాల వేస్తే క్యూబిక్ ఫీట్ అవుతుంది ఒకటి. అదే 11,500 క్యూబిక్ ఫీట్లది 1 క్యూసిక్ అవుతుంది. ఒకటే క్యూసిక్. మంచిగా వినండి. 28 బాటిల్ లీటర్స్ ఉంటే 1 క్యూసిక్, 1 క్యూబిక్ ఫీట్. అటువంటి 11,500 క్యూబిక్ ఫీట్లు నీళ్ళు ఉంటే 1 క్యూసిక్. మరి 10,500 క్యూసిక్లు నీళ్ళుంటే 1 టీఎంసీ. మరి ఆ 10,500 1 క్యూసిక్లు ఉంటే 10,500 క్యూసిక్ ఉంటే 1 టీఎంసీ. 1 టీఎంసీ తయారైన తర్వాత అందులో ఉండేటువంటి నీళ్లు లీటర్స్ 2,831 కోట్ల. రాసుకోండి, 2,831 కోట్ల 66 లక్షల 2,831 కోట్ల 66,46,600 లీటర్స్. ఇది 1 టీఎంసీలు అంటే. 1 టీఎంసీ అంటే 2,831 కోట్ల 68,46,600 లీటర్స్. ఇది ఖచ్చితంగా 66 కాదు, 68. 2,831 కోట్ల 68,46,600 లీటర్స్ 1 టీఎంసీలా. ఇప్పుడు మన కేటీఆర్ గారు మన నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాడ చెప్పారు కదా, 95 క్యూసిక్ల నీళ్లు వెళ్తుంది అని వృధగా. 95 క్యూసిక్లు అంటే తెలుసా రైతులారా? వృధగా పోతుంది నీళ్లు. బన్కచెర్ల గోదావరిలో కలిసి కావిరిలో పోతుంది ఆ నీళ్లు. మిడిగడ్డలు ఆగేది అంటే ఈ కన్నెపల్లి అక్కడ ఆగే నీళ్లు అడ్డు పోతున్నట్టుగా గంగలా కలిసి. గంగల కలిసింది, గంగల కలిసింది కావేరి బన్కచెర్ల అట్టిగా వెస్ట్ పోతుంది. మరి ఇన్ని 95 క్యూసిక్లు అంటే కనీసం 8 టీఎంసీలు, కనీసం 8 నుంచి 9 టీఎంసీలు నీళ్లు అంటే 10 టీఎంసీలు అంటే 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాల పంట డైలీ పోతుంది నీళ్ళు, డైలీ పోతున్నట్టుగా. డైలీ లెక్క చేయండి ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఆ నీళ్ళు ఇక్కడ ఆగుతుండే. అవి ఎక్కడికి పోతుంది? కావేరికి కలుస్తాయి, అవి బన్కచెర్లకు కలుస్తాయి. అవి ఇక్కడ మిడిగడ్డ కన్నెపల్లి పంపాజీ కాళేశ్వరం ఏదైతే బంద్ ఉన్నదో ఇక్కడ నీళ్ళు, ఇక్కడ ఇది బంద్ అయితే అక్కడ పోతున్న నీళ్ళు ఇది తరలిపోయాలి అన్నట్టు ఉంటారు, చెప్పారు కదా. నీళ్లు ఆ రకంగా పోతుంది. ఇక్కడ బన్కచెర్లకి కావేరి మొత్తం ఆంధ్రాకి పోతుంది, తమిళనాడు పోతుంది నీళ్ళు. ఇవి తెలుసుకోండి మీరు నీళ్లు. కానీ మన కేసీఆర్ గారు క్యూసిక్, టీఎంసీ నీళ్లు తెలుసుకున్నారు కదా. ఈ రకంగా నీళ్లు వృధాగా అవుతుంది. కాళేశ్వరం మన ఈ రకంగా మన కేసీఆర్ కష్టపడి కట్టడం జరిగింది. అలా ఏమేమి కట్టారో చెప్పామా. మరి ఆ రోజు అదే కాళేశ్వరం 2003 అక్టోబర్ 21 సాయంత్రం 7 గంటలకి ఏదో శబ్దం వచ్చి భారీ 2023 అక్టోబర్ 21 సాయంత్రం 7-8 గంటలకి ఏదైతే పెద్ద శబ్దంతో
ఏడో మిడిగడ్డ, ఏడో బ్యారెక్, 19-20 పిల్లర్ అలా డ్యామేజ్ గా చూపించడం జరిగింది ఏదైతే శబ్దంతో అని చెప్పడం జరిగింది, అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా అదే కాళేశ్వరం మీద అది ఒకటే దాని మీద పట్టుకొని ఈ కాంగ్రెస్ ఏజెంట్ ప్రభుత్వం పోరాడుతుందో, మన బీఆర్ఎస్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారో, మరి అది ఎవరు చేసిందని అది ఏమైంది కూడా ఇండియా ఇప్పటిదాకా చెప్పలే. వాళ్ళు కూడా వచ్చిండ్రు అక్టోబర్ 2023 24 తారీఖు వచ్చి అక్కడ సర్వే చేసి ప్రాబ్లం నిర్ధారణకు కూడా రాలే. అది 3-4 ప్రాబ్లమ్స్ చెప్పారు, కనుక్కొని వెళ్ళిండ్రు. అదే రోజు ఢిల్లీలో కూడా అక్టోబర్ 2023 31 అక్టోబర్ రోజు కూడా ఢిల్లీ కూడా ప్రెస్ మీట్ లో కూడా అదే అన్నారు, ఈ ప్రాబ్లమ్స్ అని. ఖచ్చితంగా ఒక ప్రాబ్లం కూడా అనలే, ఖచ్చితంగా అంటే అంటుండే అనలే. మరి సరే దానిలో బోను నేను జాదా సరే. ఈ డెవలపింగ్ ఇట్లా అయింది, మన కేసీఆర్ గారు చేసింది. కాళేశ్వరం నీళ్ళు అక్కడి నుంచి ఎందుకు వచ్చింది, ఇక్కడ నుంచి 37 లక్షల ఎకరాల పంట సాగుతుంది ఇప్పుడు. అదే కాళేశ్వరం తోటి 37 లక్షల ఎకరాల పంట సాగుతుంది. ఆ తర్వాత ఇది ఒక ఇరిగేషన్ డిపార్ట్ది మరియు చెరువుల గుంటల డిపార్ట్ది. రైతులు 85 లక్షల ఎకరాల పంట కొనసాగుతున్నారు, సుఖ సంతోషాలతోటి జీవిస్తున్నారు. రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, డెవలప్ అయింది. భారతదేశ చరిత్రలో పటంలో నిలిచిపోయింది తెలంగాణ. ఆ తర్వాత మన కేసీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎంతో డెవలప్ చేసుకుంటా పోయారు. మరి మనకి అదే ఇప్పుడు నియామకాలకు వస్తే 1,65,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, 1,65,000 మందికి. మరియు 24,000 కంపెనీలు పెట్టి కొత్తగా 24,000 కంపెనీలు పెట్టి కొత్తగా 24 లక్షల మందికి మనకు 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది 24,000 కంపెనీలలో. మళ్ళా 5.5 లక్షలకి ఐటీ రంగంలో ఉద్యోగంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 24 లక్షల ఎకరాలకు 24 లక్షల యువతులకి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం జరిగింది అదే 7-8 సంవత్సరాల్లో. అందులో మన కరోనా కూడా అట్టిన పోయింది, కరోనా 1.5 years. 7-8 సంవత్సరాలని ఇంతమందికి ఇవ్వడం జరిగింది. భారతదేశ కాదు, ప్రపంచ చరిత్రలో సర్వే చేసుకోవాలి, పేపర్లు తేక చెప్పాలి. ప్రపంచ పటంలో, భారతదేశ పటంలో 24 లక్షలకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇది హిస్టరీ కూడా చూసుకోవచ్చు, కనుక్కోవచ్చు. అక్కడ హైదరాబాద్లో ఉంటాయి మీ దగ్గరనే. ఇంత చేశారు. మళ్ళా కొన్ని 4 మెడికల్ కాలేజీలు ఉండే, ఇవి మనకు అవే హాస్పిటల్, మన నిమ్స్ అయినా కానీ, ఉస్మానియా అయినా కానీ, గాంధీ అయినా కానీ, టీమ్స్ అయినా కానీ అవి ఉండే 4. మన కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే మన తెలంగాణలో 33 కాలేజీలు చేసింది. అక్కడ టీఎంసీ హాస్పిటల్స్ పెంచడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టడం జరిగింది, 33 కలెక్టర్ ఆఫీస్ కట్టడం జరిగింది, ఎస్పీ ఆఫీసులు, డిఓ ఆఫీసులు, ఫైర్ స్టేషన్ ఆఫీసులు, మళ్ళా డిఓ ఆఫీసులు అన్నీ ఈ విధంగా మొత్తం కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ కూడా ఒక బంగ్లా లాగా, కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక సెక్రటరీ లాగా వేరే చేశారు. అంతా చక్కగా కట్టడం జరిగింది. 33 డిస్టిక్లు చేశారు, ప్రజలకి అందుబాటులో దగ్గర ఉండాలని. ఒక్కొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో 2 నుంచి 4 కలెక్టర్స్ ఉన్నారు, అన్ని విడివిడిగా సెక్షన్స్ ఇచ్చి. ఈ ఐడియా ఎవరు చేసిండు? మరి ఇతర దేశాల కూడా లేవు, భారతదేశంలో కూడా లేదు. మరి అప్పుడు ఎంత ఉంటే మనకు 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,796 గ్రామ పంచాయతీ చేసింది. 4,059 మండలాలు ఉంటే 612 మండలాలు చేసింది. ఇప్పుడు 650 మండలాలు ఉన్నాయి. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసింది.
733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పొజిషన్ చేశారు. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 2 ఉంటే సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 9 చేసింది. 87 మున్సిపాలిటీలు ఉంటే 58 మున్సిపాలిటీలు పెంచి 145 మున్సిపాలిటీలు చేసింది. 7 కార్పొరేషన్ ఉంటే 6 పెంచి 13 కార్పొరేషన్ చేసింది. ఇంకా పెంచింది. అంటే ఇవి డెవలప్ కాదా? ఇవి మొత్తం డెవలపే కదా. ఇలా ఉద్యోగాలు దొరికినాయి కదా. ఇంత డెవలప్ చేసిండ్రు కదా. చెప్పిండ్రా? రైతులు ధర్నా చేసిండ్రా? యువకులు ధర్నాలు చేసిండ్రా? డిఎస్సి పెట్టు, జాబ్లీ, 24,000 కంపెనీలు పెట్టు, ఐటీ పెట్టు, చెరువులు గుంటలు పెంచండి, కాళేశ్వరం కట్టండి అని రైతులు ఏమో అన్నారా? ఎవరైనా ధర్నాలు చేసిండ్రా? బస్సులు ఆపిండ్రా? గవర్నమెంట్ ఆఫీసులు కాలబెట్టిండ్రా? ధర్నా చౌక్ కాడ ధర్నా చేసిండ్రా? ఇక్కడ ఏం చేసిండ్రు? అడగక ముందు అన్ని స్కీమ్లు ఇంటికి చేరదీసిండ్రు. అదే కదా మీరు ఇప్పుడు కాపీ కొట్టి పంపించారు. ఇప్పుడు ఇంతే చేసినందుకు ఆయనకి బిడుదలు, తిట్లు, విమర్శించుడు, వాడు అనుడు, తొండలు తీస్తా, పాద పెడతా, బొంద పెడతా, పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, గోళీలు ఆడతా, ఇంత ఘోరమా? ఆయన అంటే కూడా మీరు పెద్దోళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంజాయించాలి కదా. ఎందుకు ఇంత విమర్శించడా? అందుకే కేసీఆర్ సార్కి ఏ సీఎం తోటి పోలిక వద్దు, పోల్చలేరు. ఆయనే ఆలోచనతోటి ఒకవేళ మూడోసారి ఉంటే ఏ లోటు రాకుండా తీర్చిదిద్ది చూపిస్తుండే కేసీఆర్ సార్. అంతా మేధావి ఆయన జగడాలలో కానీ, ఆయన మాటలలో కానీ, విమర్శించడం కానీ ఎవరి జోలికి పోలే. తనకు తను అంటే పోరాడి తెలంగాణ తెచ్చే వరకే పని చేసిండ్రు ప్రజలలో ఉండి. ఆ తర్వాత డెవలపింగ్ కోసం ఒక్కళ్ళు ఉండి అక్కడ ఆలోచనతోటి పెంచడం జరుగుతుండే. అందుకే ఆయన అట్లా ఉండి ఒక్కరిగా ఉండి ఆయన డిసిషన్ తీసుకుంటా ఆలోచనతోటి డెవలప్ చేసిండ్రు. మరి 10 మంది, 100 మంది, 1000 మంది తోటి చెప్తే నడుస్తుంది ఆలోచన? ఒక్క మనిషికి డైలీ 60,000 ఆలోచనలు వస్తాయి. 60,000 ఆలోచనకి ఆయన సద్వినియోగం చేసుకున్నారు. దానికి యూజ్ చేసిండ్రు కేసీఆర్ గారు. అప్పుడే ఇది డెవలప్ అయింది. అటు తిరుగుడు, ఇటు తిరుగుడు, ఆ దేశం తిరుగుడు, ఈ దేశం తిరుగుడు, అటు ఓడి ఇటు కూడా అవుతుందా? ఖచ్చితంగా ఒక జాగాలో ఉండి నిశ్శబ్దంగా ఆలోచించుకుంటా ప్రజల కోసం ఆ 60,000 ఆలోచనలకి తనలో తీసుకొని ఆలోచించి నిమిషానికి ఆలోచిస్తుండే ఆయన. ఆలోచన చోటే మొత్తం ముందుకు తీసుకోగలిగారు. బడ్జెట్ పెంచిండ్రు. 3,17,20,000 కోట్ల రూపాయలు అట్టిగా తేలే. అది మళ్ళా చెప్పడం మర్చిపోయాను, చెప్తాను. 3,17,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ప్రపంచంలో కూడా, ప్రపంచ పట్టణంలో కూడా, ప్రపంచ దేశాలు కూడా 3 లక్షల అంటే 2.5 లక్షల రూపాయలు ఎక్కడా పెంచలే. 8-10 సంవత్సరాలు కోట్ల రూపాయలు అడగాలి ఎక్కడన్నా. రౌండ్ టేబుల్ పెట్టండి. కైకు జగడైనా, కైకు ఇస్పిచాదేనా, పనులు చేసుకుంటా వెళ్ళి పిలిపించి కూర్చోబెట్టండి. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం అనే అసెంబ్లీలో ఎక్కడైనా కూర్చోబెట్టి మాట్లాడండి. సెక్రటరియట్ గ్రౌండ్లో రౌండ్ టేబుల్ పెట్టండి. చెప్పినట్టు నేను చెప్పాను కదా, అడ్వకేట్స్కి, పోలీసు వాళ్ళకి, ప్రజలకి, జర్నలిస్టులకి, మళ్ళా ఉద్యమకారులకి వేదిక పెట్టి ఒక టేబుల్ మీద మీరు, ఒక టేబుల్ మీద వీళ్ళు ఉండి మాట్లాడతాం. రండి, బుక్కులు గిక్కులు పేపర్లు ఏమద్దు, అట్టిన ఇట్లనే మాట్లాడతాం. ప్రేమించాలి కదా. తెలంగాణ ప్రేమిస్తే తెలుస్తాయి కదా. మొత్తం తెలంగాణ ఉన్నదే ఇంత. ఎక్కడేమో జరుగుతున్న తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఉన్నదే ఇంత కదా. అది ఆ తర్వాత 1956 నుంచి 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ, టీడీపీ ప్రభుత్వమైనా అప్పట్లో 4,50,000 కోట్లు, 4,50,000 కోట్ల రూపాయలే పెట్టడం జరిగింది. అన్ని 60 సంవత్సరాల అట్లా పెట్టడం జరిగింది. మరి డెవలప్ అయితే చూసిండ్రు, డ్యామ్లు చూసిండ్రు, చెరువులు చూసిండ్రు. డెవలప్ అయితే 16 లక్షల ఎకరాలకు పంట సాగుతుండే అప్పటి వరకు. మరి సార్ వచ్చినాక భారతదేశంలో కూడా, ప్రపంచంలో కూడా రికార్డుల మీద రికార్డు నంబర్ 1గా తీర్చిదిద్దిండు. బడ్జెట్లలో కానీ, డెవలపింగ్లలో కానీ.
మరి దీనికే వేరేటోళ్ళు మోడల్గా తీసుకొని వేరే దగ్గర పనులు చేస్తున్నారు. ఇంకొకటి, మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు 14,80,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పెట్టడం జరిగింది. 3.5 లక్షల రూపాయలేమో అప్పు తీసుకున్నారు. 6.5 లక్షల కోట్ల రూపాయలేమో ఆస్తులు పెంచింది తెలంగాణకి. 48 లక్షల రూపాయలు 14,80,000 రూపాయలు అవి అలాగూ ప్రజల మీద పెట్టింది. 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచారు ఇప్పుడు ఉన్నాయి తెలంగాణలో. అది అమ్ముకుంటే గవర్నమెంట్కి ఇస్తే మీ బాకీ కూడా పోతుంది, రిటర్న్ పైసలు కూడా వస్తాయి. మరి అట్లా చేయమంటారా? ఆస్తులు ఉన్నాయి కదా, ఆస్తులు పెంచిండ్రు, ప్రజల మీద పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు కదా. ఇది రైతు భరోసా అయినా కానీ మీరు ఇచ్చేది, రైతు బంధు మనం ఇచ్చింది, కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్, మళ్ళా ఎన్నో కార్యక్రమాలు, మన పెన్షన్లు అయినా కానీ ఏదైనా కానీ మొత్తం చేసింది మన కేసీఆర్ గారే. దానికి కాపీ కొట్టిండు. మరి ఇవన్నీ చేసిండ్రు. 166 పథకాలు ఉన్నాయి, అడగక ముందు చెప్పక ముందు చేసిండ్రు. మరి ఇది 6 గ్యారెంటీలే కదా, అది కూడా చక్కగా అయితే లేదు. మరి 55,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చేది ఉంటే 27,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 28,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉన్నది. మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు ఇస్తారన్నారు. మరి అన్న ఎంత ఇస్తున్నారో అది కూడా తెలియదు. మరి ఈ రకంగా ఎప్పుడైతే వీళ్ళు ధనాలు చేయలే, పరిశాన్ కాలే, ఇప్పుడు నీళ్ళు అందుతలేదు. ముఖ్యంగా నీళ్లు మంచిర్యాల్, గోదావరిఖని, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నీళ్ళ కోసం తనలాడుతున్నారు. నెల నుంచి నీళ్లు. హైదరాబాద్ సిటీలో 12-15,000 ట్యాంకర్లు తెచ్చుకున్నారు నీళ్ళ కోసం. ట్యాంకర్ల మీద, ఈ వర్షాకాలం ట్యాంకర్ల మీద సప్లై అవుతుంది. అదే ఇప్పుడు కాళేశ్వరం చాలు అయి కన్నెపల్లి పంప నుంచి నీళ్లు పోతుంటే నీళ్లు అక్కడ ఉండకపోనా? మరి ఇప్పుడు ఎందుకు షార్టేజ్ అయింది? చెరువులు నిండాలే, డ్యామ్లు నిండాలే, భూగర్భాల నుంచి బాయిల నీళ్ళు వస్తలేవు, బోర్ల నీళ్ళు వస్తలేవు, నల్లల నీళ్ళు వస్తలేవు. మరి ఆ నీళ్లు ఉంటేనే కదా మెయిన్. ఇప్పుడు అదే మళ్ళా 15 సంవత్సరం కింద ఎట్లా ఉంటే అదే అవుతుంది ఇప్పుడు. కావాలి అది ఎల్లేమో ద్వారానే కానీ, అదైతే ప్రకృతి అల్లా దేరేసో అలాగే ఇది వ్యక్తిగతంగా ఏదైతే నీళ్ళకి బంద్ చేసి కాళేశ్వరంలో స్టోర్ అయ్యే నీళ్ళకి పంపిస్తున్నారు, అది నిండి కన్నెపల్లి ద్వారా ఈ అన్ని డ్యామ్లకి నీళ్లు పోతే అన్ని ఊర్లలో నీళ్ళు వస్తాయి, రైతులకు కూడా నీళ్ళు వస్తాయి అని ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ నీళ్ళనే మన కేసీఆర్ గారు నీళ్ళ మీదనే పోరాడి ఇట్లా చేసిండ్రు, నంబర్ 1గా తీసుకెళ్ళిండ్రు. ఆయన ఫామ్ హౌస్ లో ఉండి 60,000 ఆలోచనలకి తనలో తీసుకొని ఆలోచించిన తర్వాతనే ఈ పనులు జరిగినాయి. పబ్లిక్ లా తిరిగి మంతనాలు చేసుకుంటా, షోపటప్ చేసుకుంటా, ఇనాగరేషన్ చేసుకుంటా, షాల్వాలు వేసుకుంటా, మంతనాలు చేసుకుంటా, లేదా దేశాలు తిరుగుకుంటా లేదు. ఆయన చేయలే అట్లా. ఒక్కనే 1 వే ఆర్మీ తన ఫామ్ హౌస్ కట్టుకున్నారు ప్రశాంత. మరి ఒక సీఎం రాజు ఉంటే ఎట్లా ఉండాలి? మరి పనులు చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా. ఆ ఆలోచన కోసం ఆయన ఆ రకంగా ఉండి ఈ దౌరాలకు తెలంగాణ తెచ్చేందుకు పబ్లిక్గా తిరిగి తెలంగాణ తెచ్చింది. తెలంగాణ తెచ్చిన తర్వాత గెలిచిండ్రు, సీఎం అయినరు. మరి ఆయన బాధ్యత పబ్లిక్గా తిరగాల, పని చేయాల. పబ్లిక్గా తిరిగితే లేరంటే పబ్లిక్గా తిరిగితే పనులు అవుతుండేనా? ఆలోచించండి మీరు. ఈ పనులు అక్కడ చేస్తే పబ్లిక్లో అవుతుండేనా? పబ్లిక్ తోటి తిరిగి, దేశాలు తిరిగి, శాలువలు కట్టుకుంటా, ఎన్ఆర్ఐ చేసుకుంటా ఇట్లా వెళ్తుంటే పనులు అవుతున్నా? 1 వే ఆర్మీ. ఆ పీరియడ్ అలాగా, ఈ పీరియడ్ అలాగా. ఆయనకు తెలుసు. ఉద్యోగం చేసిండ్రు, తిరిగినాం, సంపాదించుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడు సీఎం అయినరు. ఏ రకంగా రైతులకు ఆదుకోవాలి, డెవలప్ చేయాలి, మన యువతలు ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ రకంగా చేయాలని ఆలోచన కోసం ఆయన వ్యక్తిగతంగా ఒక్కళ్ళు ఉండి ప్రశాంతంగా ఆలోచించుకుంటా, సంస్థల వారీగా పిలిపించి మాట్లాడుకుంటా ఇట్లా డెవలప్ చేయడం పోయింది. మళ్ళీ అది 3.5 సంవత్సరాల కాళేశ్వరం అయింది. 3 సీఎంలు తోటి ఇనాగ్రేషన్ చేసి నీళ్లు చాలు చేయడం జరిగింది. ఇప్పుడు 2019 జూన్ 21 ఆ రోజు అది ఇనాగ్రేషన్ అయింది. కాళేశ్వరం ఇనాగ్రేషన్ జాతికి అంకితం చేయడం జరిగింది. అది ప్రపంచంలో నేషనల్ జియోగ్రఫీ కూడా దానికి కవర్ చేసి
డిస్కవరీ ఛానల్ కూడా కవర్ చేసి ప్రపంచ దేశాలకు కూడా చూపించడం జరిగింది. ఈజ్ ఏ గ్రేట్ కేసీఆర్ అని వాళ్ళకి చెప్పడం. మొన్న అరబ్ దేశాల గురించి కూడా వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. సౌదీ నుంచి అయినా, దుబాయ్ నుంచి అయినా, అటు నుంచి కూడా వచ్చి చూడడం జరిగింది. కాళేశ్వరం అంటే కాళేశ్వరం తెలంగాణకి గుండెకాయ. మంచిగా వినండి, ఇది కాళేశ్వరం తెలంగాణకి గుండెకాయ. ఆ కాళేశ్వరంకి ఏమో కన్నెపల్లి పంప్ హౌస్ గుండెకాయ, మేడిగడ్డ కాదు. మేడిగడ్డ పోలే మేడిగడ్డ యూస్ అంతా రాదు, స్టోరేజ్ ఉన్నది అది అంతే. మెయిన్ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే నీళ్ళు సప్లై అవుతాయి. డైలీ 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు సప్లై చేయొచ్చు అక్కడ నుంచి. 139 మెగావాట్ల పవర్ హౌస్ అది పంపులు, ప్రపంచంలో ఎక్కడ లేవు. అంటే ఆ రకంగా మొత్తం పక్కడబందీగా చేసిండ్రు. 5 సంవత్సరాల ఈ స్కీమ్ 3.5 సంవత్సరాలు చేసిండ్రు ఎల్ఎన్టీ ప్రభుత్వంతో. విన్నారా? ఈ రోజు అదే కాళేశ్వరం 1,80,000 60,000 కోట్ల రూపాయలు అవుతుండే ఈ రోజు కలిస్తే. గత 8 సంవత్సరాలు అయిపోయింది అది కట్టి. 19 ఇనాగ్రేషన్ అయితే షురూ చేసింది 16, 17, 16. అంటే 7-8 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ రోజు కడితే డబుల్ 1,80,000 కోట్ల రూపాయలు అవుతుంది. 90,000 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టిండు. ఇప్పుడు 1,90,000 కోట్ల రూపాయలు అవుతుండే. అది ఆస్తులు పెరగలే. అది ఆస్తి కాదా? అది చెరువుల గుంటల ఆస్తి కాదా? కలెక్టరేట్ ఆస్తి కాదా? సెక్రటరేట్ ఆస్తి కాదా? మెడికల్ కాలేజ్ ఆస్తి కాదా? ఇంజనీరింగ్ కాలేజ్ ఆస్తి కాదా? ఈ ఆస్తులు కావు ఇవన్నీ డెవలపింగ్ చేసింది. ఇవే దీనికి ఆస్తులు అంటారు. మరి ఇంత డెవలప్ చేసింది కదా, మరి దీన్ని ఇంత చేసినందుకు ఆయనకి బిడ్దా? వాడు గోళీలాడతా, తొండలు పెడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, తొక్కుతా, బొంద పెడతా, చాలా తప్పు కదా. చిన్న ఇదే బయట జనరల్గా మాట్లాడే మాటలు ఇవి. దయచేసి ఇంకోసారి మాట్లాడదని గౌరవనీయులైన పెద్ద మనిషి సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనే అడుగుజాడుల్లో ఒకసారి నడిచి చూడండి. ఇప్పుడు కూడా మీరు ఆ కాళేశ్వరంకి కన్నెపల్లి పంప్ చాలు చేయండి. అంతా ఘోరంగా ఉన్నదా? మరి అక్కడ ఉష్కాల లారీలు ఎందుకు పోతున్నాయి? మరి ఉష్క ఎందుకు తీస్తున్నారా? దానికి పట్టింపు లేదు. అక్కడ పోలీసు వాళ్ళకి పెట్టారా? అక్కడ కెమెరాలు పెట్టారా? ఎందుకు రాసిన తోవ బంద్ చేయారు? అక్కడ మనం చూసేందుకు వెళ్తే అక్కడ పోలీసులు పైరాలు ఉన్నారు. మరి అక్కడ లారీలు రావద్దు పోవద్దు అని కూడా పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు? ఉష్క ఎందుకు తీస్తున్నారు? ఒక జాలు ఎందుకు చేస్తున్నారు? దొందలు ఎందుకు చేస్తున్నారు? చూడాలి కదా అది. మరి ఇంత చేసినందుకు కానీ ఇంత విమర్శించడం ఒక పెద్ద మనిషికి, ఆయనే ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఆలోచిస్తారు. పెద్ద మనిషి ఏ సీఎంకి పోలిక ఆయనకి కలపలేరు. ఎవరైతే హరీష్ రావు గారు, కేటీఆర్ సారు, ఎవరైతే జగదీష్ రెడ్డి సారు, పల్లారెడ్డి సారు, ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సారు కూడా, మరి ఇంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మీరు చర్చించుకోండి, మాట్లాడుకోండి, రౌండ్ టేబుల్ పెట్టండి. మైక్ల మీద విమర్శించుడు ఎందుకు? ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఆ రోజు రాదా? పెట్టండి, అది పెట్టి మాట్లాడండి. ఖచ్చితంగా మొత్తం వాళ్ళ నిర్ణయాలు తెలుస్తాయని పబ్లిక్ వస్తుంది. రైతులు కూడా అంటున్నా, రైతులు మీరు ఆలోచించండి. ఇంత చేసింది మన కేసీఆర్ గారు. కన్నెపల్లి పంప్ హౌస్కి మీరు ధర్నాలు చేయండి అక్కడ నీళ్ళ ద్వారా. అదే 15 సంవత్సరాల కింద ఎట్లా ఉండదు తెలంగాణ, ఈ రోజు కూడా అట్లనే కనబడుతుంది. నీళ్లు లేక, ఇంత వర్షాకాలం కూడా వర్షాలు లేక. ఆ ఎలినో ఒకటి వచ్చింది, ఈ చెరువు మన కాళేశ్వరం నిండాలే, కనేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పోతలేవు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నేను నిన్న పోయినా, మొన్న వారం కిందట 22 టీఎంసీలు. ఈ జూన్ జూలైలా 16 నుంచి 18 టీఎంసీలు నీళ్లు ఉంటాయి అక్కడ. ఎంత ఉన్నది? 5.5-6 టీఎంసీలు నీళ్లు ఉన్నది. రంగనాయకుల లేదు, మల్లన్న సాగర్లో లేదు, కొండపోచమ్మల లేదు, ఎల్లంపల్లిలో లేదు, మిడ్మానేర్లో లేదు, చాలా రిజర్వ్లో లేవు నీళ్లు. ఆ నీళ్లు ఉంటేనే కదా భూమిలోకి వెళ్ళిపోయి చెరువులలో పోతాయి, బోర్లా పోతాయి, నల్లలా పోతాయి, అన్నిట్లో పోతాయి, బాయిలా పోతాయి. రీఛార్జ్ అంటే మన ఛార్జింగ్, సెల్ ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ ఎట్లా చేస్తామో ఆ భూమి కూడా అట్లనే. నీళ్లు ఉంటేనే నీళ్లు పోతాయి లోపలికి వెళ్ళి. ఆ అది దెబ్బ తీసిండ్రు. అది రద్దగా పోతున్నాయి. బన్కచెల్ల నీళ్లు పోతున్నాయి, కావేరికి పోతుంది, ఆంధ్రాకి పోతుంది, తమిళనాడు పోతుంది మన నీళ్ళు.
ఇక్కడ కాళేశ్వరం లాగకుండా. ఇంత చేసినందుకు మీరు ఇంత విమర్శిస్తున్నారు. అదే మరి ఎవరి గతులు ఎటు పోయినా కూడా అందరికీ తెలుసు. కొందరైతే ఎమ్మెల్యేకి కూడా గెలవాలి, నామో నిషాన్ లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు చాలా మంది. అందుకే ఇంకొకసారి ఎవరు విమర్శించకుండా మరి మన తెలంగాణ అందరికీ చోటిచ్చే రాష్ట్రం ఇది. మరి ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి మాటలు ఉండద్దు, గౌరవించాలి, కలిసిమెలిసి ఉండాలి. మీకు ఎంత పని అవుతుంది, ఎంత బడ్జెట్ పెంచుతారు, ఏమేమి పనులు చేస్తారు చేసుకోండి. ఈ విమర్శించడం అని కానీ, ఈ తిట్లైనా కానీ, పెద్దతనమైనా కానీ, కోపాలైనా కానీ, దోషాలైనా కానీ, జైల్లో పెట్టుడైనా కానీ, ఈడ్చుకు వెళ్ళడం అయినా కానీ, రాత్రి పూట పగటి పూట ఎప్పుడు అంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ కేవీఆర్ వెంకటేష్ మీద, నాగేశ్వరం మీద, అంటే ఈ రకంగా వాళ్ళ మిస్సెస్ మీద దౌర్జన్యంగా ఇట్లా తీసుకెళ్లి జరిగింది. మరి మనోళ్ళు అక్కడ పోయగలుగుతామా? వాళ్ళు మనోళ్ళే రాష్ట్రం విడిపోయినరు, కానీ ఈ రకంగా రావడం ఎందుకు? మన వాళ్ళు అక్కడ పెద్దతనం చూపిస్తున్నారా? పొలిటికల్ చేస్తున్నారా? రాజకీయం చేస్తున్నారా? మరి విడిపోయిన తర్వాత వాళ్ళు చూసుకోవాలి, మనం చూసుకోవాలి. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నాం? మరి ఎప్పటిదాకా మళ్ళీ రాష్ట్రం వాళ్ళని పరిపాలించుకోండి. మరి పరిపాలించుకుంటే రండి డైరెక్ట్. ఎందుకు చేస్తున్నారు? దీనికి రైతులు మీరు ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే మళ్ళా చాలా ఘోరంగా, ఓన్లీ ఒక 32 సంవత్సరానికి ఇట్లా అయింది. నీళ్ళ గురించి అన్ని బంద్ అయినాయి తొవ్వలు కాళేశ్వరం ద్వారా. ఈ దానికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అన్ని నియోజకవర్గాల్లో గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఎవరి మాటలు మాయ మాటలు కూడా వినకుండా, ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా, తులం బంగారం ఇచ్చినా, స్కూటీ ఇచ్చినా, 2500 ఇచ్చినా, 4000 ఇచ్చినా, 6000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, ఎన్నో ఇటువంటి అబద్ధాలతోటి గద్దె దిక్కి మరి ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇటువంటి మాటలు మళ్ళీ ముందుకు కూడా రావచ్చు. వాళ్ళకి డిపాజిట్ లేకుండా కూడా మీరు చూసుకునే బాధ్యత మీది, హైయెస్ట్లా వేసే బాధ్యత కూడా మీదే. మరి ఏం చేస్తారో మీ చేతిలో ఉన్నది, రైతుల చేతిలో. మరి నీళ్ళది ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీకే తెలుస్తుంది. ఆ కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడ ఖచ్చితంగా అక్కడ ధర్నాలు చేయండి రైతులు. మన 15 నియోజకవర్గాలు హైదరాబాద్ సిటీది, 4 నియోజకవర్గాల్లో సీఎంలో ఇడిచిపెడతాం. ఇడిచిపెట్టిన తర్వాత 95, 100 ఏదైతే ఉన్నదో నియోజకవర్గాల మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి చెప్పడం కూడా జరుగుతుంది. తమ నియోజకవర్గాలలో మన ఏదైతే మనకు ప్రభుత్వం తోటి ఏదైతే వ్యతిరేకతలు నడుస్తున్నాయో, దీనివల్ల మన కేసీఆర్ గారు ఎంతైతే డెవలప్ చేసిండ్రో, ఏమేం చేసిండ్రో, ఇవన్నీ ఈ రైతులకి, ప్రజలకి వివరంగా వివరించాలని కోరడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్కి అయినా, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్కి అయినా, మరి కాళేశ్వరం డిపార్ట్కి అయినా, చెరువులు గుంటల డిపార్ట్ అయినా కానీ, వాళ్ళు నియామకాలు ఇచ్చింది, బడ్జెట్ పెంచింది, డెవలప్ చేసింది. ఇవన్నీ మీటింగ్లు పెట్టండి, మండలాలలో, గ్రామంలో పెట్టండి, మున్సిపాలిటీలో పెట్టి వివరంగా వివరించండి. మన ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ, గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ తమ నియోజకవర్గాలకి పరిమితమై, తమ నియోజకవర్గాలు మన కేసీఆర్ ప్రతి ఇంట్లో ఆయన చేసినటువంటి పనుల గురించి అందేటట్టు చూడాలని, ఇది మీ బాధ్యత. మీరు వృత్తి కేసీఆర్ గురించి మొత్తం చెప్పాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అందరు ఫ్రీ ఉన్నారు ఇప్పుడు. అక్కడ అసెంబ్లీ నడచలేదు ఎమ్మెల్యేలకి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలకి. మాజీ ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. మీరు కూడా ప్రతి గ్రామంలో, ఇంటిలో, మండలాల్లో కూడా ఈ వివరాలు వివరించాలని, ప్రభుత్వం గురించి ఏదైతే రైతులకి, ప్రజలకి అందనటువంటి పనుల మీద, పథకాల మీద ప్రెస్ మీట్లు పెట్టి వివరంగా వివరించాలని, చెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ సారే, హరీష్ రావు సారే, పాపం జగదీష్ రెడ్డి సారే వాళ్ళేనా చెప్పడం? పాపం కేటీఆర్ గారు ఎంత తిరుగుతున్నారు ప్రతి నియోజకవర్గంలో, మండలాల, మున్సిపాలిటీల్లో, అతనే చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? అందరూ మీరు కూడా చెప్పాలి కదా, చూపించాలి కదా స్క్రీన్ మీద. మరి అట్టిగా కూర్చుంటారా? టికెట్ నిలిచేందుకు సబ్జెక్టులు రావా?
రాకపోతే రాసుకొని చదువుకొని పేపర్లు ముంగట పెట్టుకొని చెప్పండి. ఏం చెప్తారు? ఏ ప్రెస్ మీట్ లేదు డిస్టిక్ లెవెల్లో. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా చెప్పాలి. ప్రతి నిజవర్గ ఎమ్మెల్యేలకు అంటున్నా, మాజీ ఎమ్మెల్యే కన్నా ప్రజెంట్ ఎమ్మెల్యే కన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రెస్ మీట్లు పెట్టండి. మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎంత డెవలప్ చేసినో వివరంగా వివరించండి. ప్రతి గ్రామ పంచాయతీలో, మండలాల్లో, మున్సిపాలిటీలలో చెప్పారా? అట్టిగా ఉంటారా? ఎలక్షన్ అప్పుడు వచ్చి టికెట్ తీసుకుని నిలబడితే అయిపోతే వాళ్ళే కష్టం చేయాలా? చెప్పాలా మొత్తం? మళ్ళీ ఎలక్షన్ వచ్చి మీటింగ్ చెప్పుడు మీకు మీరు కెపాసిటీ పెంచుకోరా? చెప్పాలి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంత కష్టపడి డెవలప్ చేసిండ్రు, ఏ రకంగా చేసిండ్రు, కాళేశ్వరం అంటే ఏంటిది, నీళ్ళు అంటే ఏంటిది, ఉద్యోగాలు అంటే ఏంటిది, బడ్జెట్ అంటే ఏంటిది, భారతదేశంలో మన తెలంగాణకి ఏ పట్టంలో తీర్చిదిద్దిండ్రు చెప్పుకోలే 23 ఎలక్షన్లో. ఇప్పుడు చెప్పండి, చెప్పుకోవాలి, ప్రెస్ మీట్ ఇవ్వాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నా అది వివరించాలి, అప్పుడే తెలుస్తుంది. అందుకనే మళ్ళా ఇప్పుడు ఏదైతే కమిటీలు వేస్తారో కూడా మంచి మేధావులకి, కెపాసిటీ ఉన్నోళ్ళకి, మాట్లాడేటోళ్ళకి, యాక్టివ్గా ఉన్నటోళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా తప్పకుండా చూసి ఇవ్వాలని కోరడం. ఎమ్మెల్యేలకైతే ఖచ్చితంగా మీ మండలాలలో, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కేసీఆర్ గారు చేసినటువంటి మొత్తం డెవలపింగ్ ప్రతి ఇంటిలో చేరదీయండి, చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ, ఈ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఉండే, ఏం చేసింది, ఏ రకంగా ఉండే, ఎట్లా చేసింది అన్నీ వివరించండి. అది ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక చెప్పడం లేదు. చెప్పద్దా మరి? ఆయన పాపం కేటీఆర్ సారే మొత్తం తిరుగుడు, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వాళ్ళే, ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళు, ఇంకా మన పాపం ప్రవీణ్ సార్ ఇప్పుడు చాలా తిరుగుతున్నారు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? ప్రతి నిజవర్గాల్లో చేయాలి. మొత్తం కేటీఆర్ సారే పాపం ఆయన మొత్తం అదనే చెప్తున్నారు. అందుకే ప్రతి నిజవర్గంలో ప్రెస్ మీట్ పెట్టండి, ఒక ఆఫీస్ పెట్టండి మండలాల్లో కూడా. ఇది సలహా నేను ఇచ్చేది. ఎవరు వాళ్ళు చేతులు కప్పుకొని కార్ల పోడు చేసుడు చేదు అంతా అయిపోతారా? ఎవరున్నారు? నేను ప్రతి ఎమ్మెల్యేలకు అంటున్నా, 190 ఎమ్మెల్యేలకు అంటున్నా, అందరు చేయాలి ఈ పని. తప్పుగా ఉంటే నాకు చెప్పండి, ఎందుకు చెప్పినా అని చెప్పండి. కానీ చెప్పాలి. ఇది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి మనం చెందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి వివరించాలి, మన డెవలపింగ్ చెప్పాలి, రాబోయే కాలంలో ఇంకేం చేస్తామని చెప్పాలి. బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయలకు చేరదీసి ఎంతో పనులు చేస్తాం. ఇంకోటి తర్వాత మనకు చేసే పనులు ఏముండయి. 5 లక్షల కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా మనం మంచిగా డెవలప్ చేయొచ్చు. ఇంకా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, చెరువులు, కుంటలు, డ్యామ్లు అన్ని ఖచ్చితంగా చేయొచ్చు. ఇవి వివరించండి. ఇవి మంచి మంచి వ్యక్తుల, నాయకులకు సెలెక్ట్ చేయండి మండలాల్లో, గ్రామంలో చేసి యాక్టివ్ వర్క్ వాళ్ళ విడదీయండి. విడదీసి వాళ్ళకి చెప్పమనండి. మళ్ళీ ఏ గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేస్తాం మనం అని అన్ని రాసుకోండి. వీళ్ళు ఏం చేస్తలేరు అవి కూడా రాసుకొని వివరించండి. ఇది పనులు మనవి. నిజవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ చేతిలో మండల నాయకులు ఉంటారు, గ్రామ నాయకులు ఉంటారు, మున్సిపాలిటీ నాయకులు ఉంటారు. వాళ్ళకి మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపియండి. మీరు పిలిపించి వాళ్ళకి మీటింగ్ తీసుకోండి, వాళ్ళకి వివరించండి. మీ గ్రామాలలో, మీ మండలాలలో మీరు ఇట్లా పోయి ఇట్లా చెప్పండి. చెప్పిన తర్వాత ఒకరోజు మండల్ మీటింగ్స్, కాన్స్టిట్యున్సీ మీటింగ్స్, గ్రామాల మీటింగ్స్ ఇట్లా పెట్టి కేసీఆర్ చేసినటువంటి పనుల మీద వివరించండి, చెప్పాలి. చేస్తేనే కదా ఇవి తెలుస్తాయి. 2-3 తెలుస్తాయి అవి. ఇంత కష్టపడుతున్నారు. అది నిజవర్గాల ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? చెప్పొద్దు. అది ఖచ్చితంగా మీరు చెప్పాలి. మన కేసీఆర్ గారు ఎంత డెవలప్ చేసి ఎంత ముందుకు తీసుకెళ్ళినటువంటి పనులు, పథకాలు అన్నీ చెప్పాలి. నీళ్ళ మీద అయినా, కరెంటు డిపార్ట్ 7-8 సంవత్సరాలు రైతులకి కరెంటు 24 గంటలు ఫ్రీ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? అది ఛత్తీస్గఢ్ నుంచి 390 రూపాయలతోటి యూనిట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి ఏ భారతదేశంలో కూడా ఇస్తలేదు అట్లా. ఇక్కడ కూడా ఇప్పుడు ఇస్తలేదు. మన గవర్నమెంట్ ద్వారా నుంచి గవర్నమెంట్కి పోయిన పైసలు అన్న కూడా తిన్నారని అన్నారు. కాళేశ్వరంలో తిన్నారన్నారు. స్ట్రక్చర్స్ లేవా? మళ్ళా మాట్లాడతా వీడియో తర్వాత నేను వేరే దాంట్లో. మళ్ళా దయచేసి ఎమ్మెల్యేలకి కోరడం జరుగుతుంది,
కేసీఆర్ సార్ గురించి, మన డెవలపింగ్ గురించి మీ చేతిలో నాయకులు ఉంటారు, మీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి పిలిపించి ఒక మీటింగ్ తీసుకొని కేసీఆర్ గురించి, డెవలప్ గురించి చెప్పాలని చెప్పడం జరుగుతుంది. స్వయంగా ఎమ్మెల్యేలే బాధ్యత ఇది. ఎమ్మెల్యే కొద్ది చెప్పాలి మండల్ మీటింగ్స్, గ్రామం మీటింగ్లో పోయి. ఇప్పుడైతే అందరు అట్టిగా ఉన్నారు. ఈ ఈ వర్షాకాలం కానీ చలికాలమైనా కానీ ఇదే పనులు చేయండి మీరు. మండల్ మీటింగ్స్, గ్రామం మీటింగ్స్, మున్సిపల్ మీటింగ్స్ ఇట్లా పెట్టి వివరంగా వివరిస్తూ ఉండండి. 23లా ఓడిపోవడం కారణం ఇదే. 10 సంవత్సరాలు డెవలప్ చేసింది చెప్పకపోతేనే ఇట్లా అయింది. వాళ్ళు కొన్ని చెప్పిన వాళ్ళ చెవులు వచ్చేసినాయి, వాళ్ళు ఓట్లు వేసేసిండ్రు. మీరు ఒకవేళ చెప్తే వాళ్ళ చెవులో మీరే ఉంటుండే, మీరు గెలుస్తుండే. కేసీఆర్ సాలే రావాలి, పాపం కేటీఆర్ సాలే రావాలి, మీటింగ్ చెప్పాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే చూడాలంటే వాళ్ళు చూస్తారు, ఎంత చూడాలని చూస్తారు. మా బాధ్యత కూడా అక్కడ ఎమ్మెల్యే అంటే మొత్తం కాన్స్టిట్యూన్సీ తెలిసి ఉండాలి. మండలాలు తెలవాలి, గ్రామాలు తెలవాలి, అక్కడ విశేషాలు తెలవాలి, సమస్యలు తెలవాలి, దాని మీద మాట్లాడాలి, ప్రభుత్వంకి వ్యతిరేకత మాట్లాడాలి, కేసీఆర్ చేసిన డెవలప్ గురించి మాట్లాడాలి. మరి ఎమ్మెల్యే అట్టిగా కాదు కదా. మీ పనులు, మీ నిజవర్గాలు మీరు చేస్తూ ఉండండి కంటిన్యూ. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు అచీవ్ చేస్తారు. మీటింగ్లోనే కానీ ఏదైనా కానీ వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు, మీరు చేసేది మీరు చేయాలి. నేను చూస్తున్నా ఎక్కడ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు లేదు. మన కేసీఆర్ సార్ చేసినటువంటి పనుల గురించి కూడా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకత ఏ ఎమ్మెల్యే చూడాలి. నేను ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి, ఎక్కడ చూడలే. ఎట్లా మరి ఎమ్మెల్యేలు మాజీ అయినా కానీ ప్రెజెంట్ అయినా కానీ ఎవరైనా కానీ దీని మీద కూడా మీరు చెప్పాలని మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు కూడా చెప్తుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. సబ్జెక్టులు చెప్పడం, చదవాలి, సబ్జెక్ట్ చదవండి, సబ్జెక్టుల మీద అవగాహన పెట్టండి. మీరు ప్రజలలో చెప్తూ ఉండండి, మీరు కూడా తీసుకెళ్తూ ఉండాలి. పాపం కేటీఆర్ సార్ మీదనే, జగదీష్ రెడ్డి సార్ మీదనే, మన హరీష్ రావు సార్ మీద మొత్తం భారం వేయకుండా వాళ్ళే చెప్తారు చేస్తారని మనం కాముష్ ఉంటే అట్లా లేదు. మరి ఎమ్మెల్యేలు కదా, మేమరాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇవన్నీ అవగాహన తెలిసి ఉండాలి కదా. ఖచ్చితంగా చెప్పాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, రైతులారా దయచేసి మీరు ఎంత అయితే ఈరోజు ఏదైనా పంటలు వస్తున్నాయంటే మనది కేసీఆర్ వల్లనే. మరి ఏదైతే భూముల రేట్లు పెరిగినాయంటే కూడా అది మన కేసీఆర్ సార్ వల్లనే. ఎంతైతే మన తెలంగాణ డెవలప్ అయ్యి ఇప్పుడు ఒక మోడల్గా కనబడుతుందో అది మన కేసీఆర్ లేకపోతే కాకపోవు. ఆయన ఖచ్చితంగా ఫామ్ హౌస్లోనే ఉంటారు, మళ్ళీ సీఎం అవుతారు. తిరగాలని ఎందుకు తిరగాలి, వీళ్ళతోటి ఎందుకు మాట్లాడాలి, వీళ్ళు చూసుకుంటారు. ఆయన ఏ సీఎంలకి పోలిక ఉండదు. ఇంతకుముందు 3 సీఎంలతోటి 4 సీఎంలతో ఏదైతే అన్నారో ఆ సీఎంలకి అలాగున్నది, ఈ సీఎంలో అలాగున్నది. అది ఎన్టీ రామారావు గారు టీడీపీ చేశారు, అల్లుడు గారు ఉన్నారు సీఎం. కాంగ్రెస్ పార్టీలో నేషనల్ పార్టీ సీఎంలు అయినరు. సొంత పార్టీ కాదు, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం కాదు, గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసింది పార్టీలు కావు. ఉన్న దానికే చేసిండ్రు, ఏం లేని దానికి కేసీఆర్ చేసిండ్రు. అనే మోడల్ వేరే రాష్ట్రాల్లో చూస్తున్నారు. దట్ ఈజ్ ఏ కేసీఆర్. తెలంగాణ దట్ ఈస్ ఏ కేసీఆర్ అండ్ మన తెలంగాణ పిత. దట్ ఈజ్ ఏ కేసీఆర్, తెలంగాణ పిత. ఈ చరిత్రలో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి అంటే అతనే. ఎందరు వందలు వచ్చినా కూడా ఇటువంటి సీఎంలు ఆయన ముఖాబిలాల రారు, ఆయన చరిత్రలో రారు. ఎందుకంటే ఆయన కేసీఆర్ గారు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఆయన పేరున్నది. ఎందుకంటే ఇంత తొందరగా 2,50,00,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. 24 లక్షల మందికి మన జాబ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా 24 గంటలు రైతులకి కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, రైతు బంధు ఏదైతే తీసిందో రైతు బంధు, అది మన భారతదేశంలో కాదు దేశంలో కూడా ఇక్కడనే ఉన్నది. నీళ్ళ సౌకర్యం ఇవ్వడం జరిగింది, స్కీములు ఇవ్వడం జరిగింది. 200 రూపాయలు పింఛన్ ఉంటే 2,000, 4,000 రూపాయలు పింఛన్ చేసిండ్రు. కళ్యాణి లక్ష్మి అనేది చేసిండ్రు, షాదీ ముబారక్ చేసిండ్రు. చాలా ఇటువంటి ఎన్నో ఉన్నాయి. 166 పథకాలు ఉన్నాయి. మీ 6 పథకాలు
ఆ 126 పథకాల మీద వెనక పెడితే కనబడే అవి ఎటో ఉంటాయి వెనక. ఈ 166 ఉంటాయి. ఈ 166కి మన 100 ఎమ్మెల్యేలకి మన బీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు వివరించాలని మీకు కూడా చెప్పడం జరుగుతుంది. అట్టిగానే కాదు, ఎమ్మెల్యేలు మీ మండలాల గ్రామంలో కాళేశ్వరం గురించి, ఇరిగేషన్ డిపార్ట్ గురించి, చెరువు కుంటల గురించి, కేసీఆర్ గారు చేసినటువంటి పనుల గురించి మీరు చెప్పాలని కోరడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటువంటి మన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, తిట్టకుండా, మంచి భాషలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని కోరడం జరుగుతుంది. ఒక్క మాట అనలే, అరే అరే అని కూడా అనలే ఆయన కేసీఆర్ గారు ఇప్పటిదాకా. కేటీఆర్ కూడా అన్నారు, హరీష్ రావు సార్ కూడా అన్నారు, వీళ్ళు అన్నారు. మరి ఈ రకంగా మాటలు ఎందుకు, నీ అమ్మ అని కూడా అన్నారు మొన్న. అది రిలే కూడా ఉన్నది. అది వాడు పేపర్లో నేను చదివాను. వాడు చిన్న స్కూల్లో 2, 3, 5 తరగతిలో చిన్న పిల్లలు చదివేటప్పుడు నా బల్పం తీసుకున్నారు, నా పెన్ను తీసుకున్నారు, నా రబ్బర్ తీసుకున్నారని సార్కి, టీచర్కి చెప్పేటప్పుడు వాడు తీసుకున్నాడు అన్నట్టు చిన్నపిల్లలు అంటారు. ఆ చిన్నపిల్లల మాటలు ఉన్నాయి, వాడు, రే, అవి ఆ రకంగా ఉన్నాయి. చిన్నపిల్లలు అంటారు స్కూల్లో పోయి 2, 3, 5 తరగతి చదువుతున్నారు. మరి ఇంత పెద్దగా కూడా వాడంటే అది చాలా తప్పని చెప్పడం జరుగుతుంది. దీనికి మరి మీ వాళ్ళు కూడా సంస్కృతి తెలిసిన వాళ్ళు మరి మీరు కూడా సంజాయించొద్దా? ఎవరు కూడా ఆయనకి సంజాయించలేరు, ఈ రకంగా చెప్తున్నారు. దట్ ఈజ్ ఏ కేసీఆర్. ఆయన ఫామ్ హౌస్లో ఉంటారు. రాజు 60,000 ఆలోచనలకి కానీ సద్వినియోగం చేసుకుంటారు. 60,000 ఆలోచనకి వేరేటోళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. ఆ ఆలోచన గురించి తెలియదు. ఆ 60,000 ఆలోచనలను ఆలోచిస్తేనే ఇట్లా డెవలప్ అవుతుంది. 60,000 ఆలోచనలు లేవు. 6 ఆలోచనలు కూడా లేవు, 6 గ్యారెంటీలు కూడా లేవు. అక్కడ 60 ఆలోచనలకి సద్వినియోగం చేసుకుంటున్నారు ఆలోచించి. ఇక్కడ 66 ఆలోచనలు కూడా లేవు. తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటారు. ఆయనకి మీకు పోలికలు అద్దు. మీరు చూసుకోండి. మీకు ఉన్నారు కదా, వీళ్ళు అన్నారు కదా కేటీఆర్ సార్ మాతోటి పెట్టుకుంటే సరిపోతుందని. కేటీఆర్ సార్ తోటి మాట్లాడండి, హరీష్ రావు సార్ తోటి మాట్లాడండి, జగదీష్ రెడ్డి సార్ తోటి మాట్లాడండి, ప్రవీణ్ కుమార్ సార్ తోటి మాట్లాడండి, పల్లారెడ్డి సార్ తోటి మాట్లాడండి, మన ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళతోటి మాట్లాడండి. రౌండ్ టేబుల్ పెట్టండి. జర్నలిస్ట్, అడ్వకేట్స్, పోలీసు, ఉద్యమకారులు వీళ్ళందరూ పిలిపించి రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడండి. మేమేం చేసినాం, మీరేం చేయలేకపోతున్నారు పెట్టండి. ఈ తిట్లు వద్దు, విమర్శించడం వద్దు, పోలీసుల పైరాలొద్దు, ఇవి చేయకండి దయచేసి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కేసీఆర్ గారికి, సార్కి ఏమనొద్దు అని. ఎందుకంటే ఆయన చేశారని ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు మీ చేతులతోటి చేసుకుంటున్నారు. మరియు మీరు కూడా సీఎం అయినంటే ఆయనే వల్లనైంది తెలంగాణ. అలాగైతే లేకపోతే మీరు ఎమ్మెల్యేగా లేదా మినిస్టర్గా ఉండిపోతుండే కావచ్చు, అది కూడా తెలియదు. కానీ ఈ రకంగా ఎవరైతే ఉంటారో లాస్ట్కి ఎట్లా అవుతారంటే, కొందరైతే ఒక సీఎంకి డిపాజిట్ కూడా పోయినరు, ఒక సీఎం కూడా ఓడిపోయినరు. ఇట్లా అవుతాయి. అందుకే మనం కొంచెం హద్దులో ఉండి, మనలో సంస్కృతిలో ఉండి మాట్లాడాలని కోరడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రజలకి లాస్ట్ కోరేది ఏంటిదంటే, మీకు మీరే ఇప్పుడు మంచిర్యాల్, గోదావరిఖని, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ చాలా పట్టణాలలో నీళ్ళ సౌకర్యం దొరకలేదు. జూన్, జూలైలో తాగేందుకు, స్నానం చేసేందుకు నీళ్ళు లేవు. ఇప్పుడు ట్యాంకులు వస్తున్నాయి. ఎండాకాలం వచ్చేది ఇప్పుడు వస్తున్నాయి. ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ఎండాకాలం వస్తుండే, ఇప్పుడు వస్తున్నాయి. దానికి కారణం ఏంటిది? కాళేశ్వరం. కన్నెపల్లి నుంచి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇవ్వకపోవడం 2 సంవత్సరాలు అయిపోయింది, దాటింది 2.5 సంవత్సరాలు. ఆ నీళ్లు లేక చెరువులలో పోక, డ్యామ్లలో పోక, చెరువులలో పోక బాయిలు, బోర్లు ఎండిపోయినాయి. తొవ్వలు బంద్ అవుతాయి నీళ్లు లేకపోతే. గర్భ జర్వాలకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి తొవ్వలు బంద్ అయినాయి. మళ్ళీ తొవ్వలు చాలు కావాలంటే కాళేశ్వరం నిండాలి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పోవాలి, డ్యామ్లలో నీళ్లు పోవాలి. ఎక్కడ డ్యామ్లు? మిడ్ బ్యానర్, ఎల్లంపల్లి, రంగనాయక్,
అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్, ఎల్కాకుర్తి, ఏఎంఆర్ ఎన్నో ఉన్నాయి. ఇటువంటి ఈ అన్నీ నిండితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నీళ్ళ సౌకర్యం మంచిగా వస్తుంది. హైదరాబాద్కైనా, కరీంనగర్కైనా, వరంగల్కైనా, మంచిర్యాలకైనా, నిజామాబాద్కైనా, ఎక్కడికైనా నీళ్ళు వస్తాయి. ఇదే పరిస్థితి ఉంటే మరి మీరు మేధావులు కదా, ప్రజలు కూడా మరి 2.5 సంవత్సరాల కిందట మరి ఇటువంటి పరిస్థితి వచ్చిందా? నీళ్ళ ట్యాంకర్ వస్తుందా? సిటీలలో మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ నీళ్ళ ట్యాంకులు నడుస్తున్నాయి ఇప్పుడు. మరి అప్పుడు రాలే కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం బంద్ ఉన్నది, కన్నెపల్లి పంప్ హౌస్ బంద్ ఉన్నది, నీళ్లు సప్లై లేదు, డ్యామ్లు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, రైతులు తనలాడుతున్నారు, వాళ్ళకి పంటలు లేవు, వాళ్ళకి రైతు బంధు కూడా ఇస్తలేరు, వాళ్ళ బోనస్లు లేవు, వాళ్ళ అది లేదు, ఇది లేదు, అన్నీ లేవు. అందుకే ఇట్లా అవుతుంది. ఇలా కాకూడదంటే వచ్చే ఎలక్షన్లలో ఒకటే కారు గుర్తు మీరు గుర్తించుకోవాలని, అది కారు గుర్తుకి వేసి అన్ని ఎమ్మెల్యేలకి గెలిపించాలని కోరడం జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ సార్ గారు 5 లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ అవుతుంది. అప్పుడు 5 లక్షల పైచిల్క కూడా కావచ్చు. డెవలపింగ్ మీద డెవలపింగ్, డెవలపింగ్ మీద డెవలపింగ్, డెవలపింగ్ మీద డెవలపింగ్, రెట్టింపు, మూడంతులు పెరుగుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే సగం కన్నా ఎక్కువ డెవలప్ అయింది, ఇంకా కొంచెమే డెవలప్ ఉన్నది. డెవలప్ అంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, మళ్ళా కొన్ని చెరువులు, కుంటలు, డ్యాములు పెంచడం, మరియు ఇలాంటి కొన్ని పెంచితే సరిపోతుందని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అది మన కేసీఆర్ వలన అవుతుంది. మళ్ళీ కాళేశ్వరంకైనా నీళ్లు ఇవ్వడం, కన్నెపల్లి నుంచి నీళ్లు పోవడం, ఈ రకంగా మన బంకచెర్లకి నీళ్ళు ఇవ్వకుండా మన అధీనంలో గోదావరి ఎంత అయితే ఉన్నదో మన తెలంగాణ బార్డర్కి బంకచెర్ల సెంటర్ అక్కడ ఇవ్వకుండా చూడాలని కూడా చెప్పడం జరుగుతుంది. అది కేసీఆర్ గారే చూస్తారు. 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఇక్కడ పై చేయి చూపించలే. మరి ఆయన పదవి పోయినాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచే వాళ్ళ పుషింగ్ అయినా కానీ, రావడం పోవడం అయినా కానీ జరుగుతుంది. మరి ఇక్కడోళ్ళు అక్కడికి పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మరి ఇంకొకటి, ఇక్కడ కర్ణాటక దగ్గర ఉన్న, తమిళనాడు దగ్గర, అక్కడ పోతలే, ఇక్కడ వస్తున్నారు. అందుకే ఈ అన్నిటి మీద మీరు రైతులైనా కానీ, తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఆలోచించి వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్కి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఇది ఆలోచించి స్టెప్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. మళ్ళీ నిజంగా వర్గాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడి తమ నిజంగా వర్గాలలో, తమ గ్రామాల్లో, మండలాల్లో కూడా మంచిగా తమ నాయకులతోటి, అక్కడ ప్రజలతోటి అనుసంధానం పెంచుకొని అక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి పనుల గురించి వివరించాలని చెప్పాలని. సరే, లాస్ట్ ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి హెచ్చరించడమైనా కానీ, చెప్పడమైనా కానీ, విమర్శించడమైనా కానీ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన రైతుల గురించి ఆ కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీరు ఈ వారం 10 రోజులలో ఈ 20 తారీఖు లోపల చాలు చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ అదే మన అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల వరకు మళ్ళా అక్కడ ఉద్యమం చేసి 12,796 గ్రామ పంచాయతీల రైతులు, ప్రజలు వచ్చి అక్కడ ధర్నా చేస్తారని చెప్పడం జరుగుతుంది, చాలు చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మీరు నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా అక్కడ రైతులకైనా కానీ, తెలంగాణకి అయినా కానీ ఈ నీళ్ళ సమస్య పోతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఉన్నారో మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకి ఎంతవరకు తెలుసో ఏందో మీకే తెలుసు. ఎందుకంటే ఈ నీళ్ళ గురించి చాలామందికి తెలియదు. టీఎంసీలైనా, క్యూసీక్లైనా, క్యూబిక్లైనా, మళ్ళీ దీని గురించి, నీళ్ళ గురించి అయితే ఎక్కువ శాతం తెలియదు. ఎందుకంటే అది మీరు అక్కడ ప్రభుత్వంతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. మీకు కూడా ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తారేమో కానీ అందరు విడివిడిగా అయిపోయినరు. ఖచ్చితంగా
సుందిల్లా అన్నారం ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో అక్కడ నుంచి కన్నెపల్లి పంపస్ ద్వారా నీళ్లు ఎట్టి పరిస్థితుల ఎటువంటి ప్రమాదాలు లేవని అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఏమి కాదు, మీరు ఖచ్చితంగా అది చాలు చేయాలి. మీ ఉద్దేశం ఏంటిదంటే అక్కడ గోదావరి డెల్టా ఏదైతే ఉన్నదో, కావేరీ ఏదైతే ఉన్నదో, డెల్టా ఏదైతే ఉన్నదో అక్కడికి నీళ్లు పోవాలని ఇక్కడ బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండి అక్కడికి ప్రభుత్వానికి అక్కడ హెల్ప్ చేస్తున్నట్టు ఉన్నది. ఖచ్చితంగా ఈ రైతులకి నీళ్ళు ఇవ్వాలని అక్కడ హైదరాబాద్ నీళ్ళ సమస్య, కరీంనగర్, వరంగల్, గోదావరిఖని, మంచిర్యాల, మా తెలంగాణలో అతి ఘోరంగా పరిస్థితి ఉన్నది నీళ్ళ గురించి. మీరు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మినిస్టర్లు కూడా ఎక్కడక్కడ దొంగలు గచ్చుకున్నట్టు వాళ్ళు గచ్చుకున్నారు. మరి ఏం చెప్తున్నారు ఏంటిదిగానో మీరు మాట్లాడలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇరిగేషన్ ఇంజనీర్లకి ఖచ్చితంగా ఇది తెలుసు, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వీళ్ళు మినిస్టర్లు దబాయించి ఉన్నారు, ఆయన ముంగట మాట్లాడలేకపోతున్నారు. మరి ఇంత దౌర్జన్యంగా చేయొద్దని కోరడం జరుగుతుంది. ఇది తప్పకుండా మళ్ళీ రెండో ఉద్యమం దిశ అయింది, మళ్ళీ దిశ టూ ఉద్యమం జరుగుతుందని నీళ్ళ గురించి కూడా మా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకత్వంలో ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కన్నెపల్లికి మళ్ళా ధర్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. చాలు చేయకపోతే మీరు మీ దాంట్లో ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు అసలు ఎవరు లేరు కాంగ్రెస్లో, ఎవరికి ఏం తెలియదు ఇరిగేషన్ డిపార్ట్ గురించి. ఒకవేళ తెలిస్తే ఎప్పుడో చెరువు డ్యామ్లు అప్పుడు కట్టినాయి, ఎప్పుడో కట్టిన ఉన్నాయి, ఇప్పటిది అంటున్నా నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే మీకు మీరే చర్చించి అక్కడ నీళ్ళు ఇచ్చేటట్టు చేస్తుండే, కన్నెపల్లి పంపు చాలు చేస్తుండే. ఇంత ఘోరంగా చేయకూడదు. ఖచ్చితంగా ఈ దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ డెల్టాకి నీళ్ళు పోవాలి, కావేరీకి నీళ్ళు పోవాలి, అటు నీళ్ళు పోవాలని చూస్తున్నారు. ఇది పోతుంది కూడా. ఎందుకంటే ఇక్కడ చుక్క నీళ్ళు లేదు, మెరిగడ్డ అయితే నీళ్లు మొత్తం లేనే లేదు. అటు ఆ సుందిల్లా అన్నారంలో అయితే ఏదైతే నీళ్ళు ఉన్నదో అందులో ఇంకా నింపుకొని ఆ ద్వారా కన్నెపల్లి పంపస్ ద్వారా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఎన్నో వృధాగా అవుతుంది క్యూసెక్లు. అన్న 7 సుందిల్లా అన్నారం ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో 500 నుంచి 700 క్యూసెక్లు నీళ్ళు వచ్చినా కూడా ఏమి కాదు. అక్కడ ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా అప్పుడే అన్నారు 2023 అక్టోబర్ 21కి అయితే 2000 అక్టోబర్ 23, 24 తారీఖు రీసెర్చ్ చేసి అన్నారు దానికైతే నో ప్రాబ్లం, అది సర్దిద్దుకుంటే అయిపోతుంది, దీనికి ప్రాబ్లం ఇది చేయొచ్చు అని వాళ్ళు అప్పుడే అన్నారు. మీకు తెలుసు కదా, తెలియదా? మరి తెలుసు కదా. గింత ఘోరమా? నీళ్లు చాలు చేస్తే మీరేనా ప్రజలకి చూస్తున్న? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా మా వాళ్ళు? అంటే వాళ్ళకి పట్టింపు లేదా? ఆ ఊర్ల గురించి అయినా ప్రజల గురించి, రైతుల గురించి వాళ్ళకి పట్టింపు లేదా? మీకే ఉన్నదా? 10 సంవత్సరాలు కష్టపడి కట్టింది వాళ్ళు, డెవలప్ చేసింది వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ మన పార్టీ. మరి మీరేమో 2 సంవత్సరాలనే అంత ప్రేమ వచ్చింది రైతుల మీద, ప్రజల మీద, డ్యామ్ల మీద, చెరువుల మీద, కుంటల మీద వస్తే మరి ఎప్పుడో చాలు చేస్తుండే కన్నెపల్లి టెస్ట్ చూస్తుండే. ఒక్క రోజైనా చాలు చేసి, 2 రోజైనా చాలు చేసి, వారం చాలు చేసి, చాలు చేయాలి బంద్ చేయాలి, చాలు చేయాలి బంద్ చేయాలి, ఈ పనైనా చేస్తుండే. మరి ఇది చేయలే కదా. అంత ప్రేమ ఉంటే రైతుల మీద చేసింది మొత్తం వాళ్ళు. 2 సంవత్సరాలు 30 నెలలు మీకు అంత ప్రేమ వస్తుంది, పుట్టుకొస్తుంది రైతుల మీద, ప్రజల మీద. పుట్టుకొస్తే వాళ్ళకి నీళ్ళు ఇస్తుండే, కష్టపడుతుండే. తప్పైతే అరే అనుకోకుండా తప్పైందని తెలుసుకుంటుండే రైతులు. చాలు చేయాలి, చాలు చేస్తే తప్పు అవుతుందో ఒప్పు అవుతుందో తెలుస్తుండే. తప్పు ఒప్పు చాలు చేసి కనుక్కోండి. అది ప్రేమ ఉంటే రైతుల మీద ప్రేమ చూపించింది వాళ్ళు, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు మీరు చాలు చేయక. ఖచ్చితంగా చాలు చేయాలి. చేయకపోతే అదే అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఖచ్చితంగా అక్కడ ధర్నాలు జరుగుతాయి. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు వాళ్ళ తమ ప్రజలకి కార్యకర్తలు తెచ్చి అక్కడ మొత్తం ఒక 5-6-8 లక్షల మందితోటి అక్కడ ధర్నా చేసి చాలు చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇది నాటే జోక్. మళ్ళా దిశ జరిగి తెలంగాణ ఉద్యమం ఇచ్చింది. మళ్ళా దిశ 2గా ఉద్యమం జరుగుతుందని ఈ వీడియో ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆంధ్ర ఏజెంట్లకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అయ్యే తీరుస్తుంది. ఎందుకంటే ఇది నాటే జోక్. మీకు ఖచ్చితంగా ఎవరికి తెలియదు, ఇరిగేషన్ డిపార్ట్ గురించి తెలియదు, క్యూసిక్ తెలియదు, క్యూబిక్ ఫీట్ తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, నీళ్లు ఏ పంటలు ఎన్ని ఎకరాల ద్వారా శాంక్షన్ అయితే తెలియదు.
ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే తెలిస్తే ఈ రకంగా చేయకపో కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తుండే వాళ్ళకి నీళ్ళు ఇస్తుండే ఆ మిడిగడ్డకి ఏ రకంగా చేయాలి దాని మీద దృష్టి సాధించిండే 2.5 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారు 3.5 సంవత్సరాలు ఒక పెద్ద కాళేశ్వరం చెరువులు కుంటలు డ్యామ్లు చెక్ డ్యామ్లు మొత్తం డెవలప్ చేసిండ్రు. మరి 2.5 సంవత్సరాలు 30 నెలల మరి అది 2 క్రాక్లు 2 పిల్లర్లు చేయలేకపోతే మరి మీకే షేమ్ కదా. 2 పిల్లర్లు ఎక్కడ తెలంగాణ మొత్తం డెవలప్ చేసింది ఎక్కడ. మరి 30 సంవత్సరాలు 2 పిల్లర్లు చేయలేకపోతున్నారు. మరి మీ కెపాసిటీలు హోదాలు మీ ఆలోచనలు మీ శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉన్నాయి మరి దాని మీద చూపించండి. 2 పిల్లర్ల మీద 7వ బ్యాగ్ మేడిగడ్డ 85 పిల్లర్స్ ఏదైతే ఉన్నదో 16 టీఎంసీలు అది ఏదైతే బ్యారేజ్ ఉన్నదో మేడిగడ్డ బ్యారేజ్ దాన్ని చూడండి. మరి దానికి రిపేర్ చేయండి. కన్నెపల్లి పంప్ హౌస్లో ఏం కావాలి అరే మీరు చాలు చేయండి. వాళ్ళు తమ మీద తీసుకుంటారని బాధ్యత అన్నారు కదా. అంత ప్రేమ ఉన్నది ఇలా ప్రేమ లేదా? 10 సంవత్సరాలు పరిపాలించింది కట్టింది వాళ్ళే కట్టించింది కూడా కేసీఆర్ వాళ్ళే. మరి వాళ్ళకి ప్రేమ లేదా? మీకే ప్రేమ కొత్తగా పుట్టొచ్చిందా? ప్రజలు ఏమవుతుంది కొత్త గుడం పోతుంది ఆ గుడం పోతుంది మరి అక్కడి ప్రజలు తల్లాడతారు కొట్టుకుపోతారు డ్యామ్లు ఇరుగుతాయి. అంత ప్రేమ ఉన్నదా? ఇలా ప్రేమ లేదా? అంత ప్రేమ ఉంటే చాలు చేసి బంద్ చేయండి. ట్రై చేయండి. డే ఆఫ్టర్ డే చాలు బంద్ చేయండి. 24 గంటలు చాలు చేయండి 24 గంటలు బంద్ పెట్టండి. ఐడియాలు ఉంటాయి కదా. కూర్చోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూర్చోండి వీళ్ళకి కూడా కూర్చోబెట్టండి చర్చించండి. దానికి ఒక సానుభూతిగా మానవత్వంగా కలిసి మాట్లాడేట్టు అవుతుంది. తనకు తామే సీఎం మీరే హోమ్ మినిస్టర్ మీరే అన్ని మినిస్టర్లు మీరే అన్నీ అంటే మీరే ఎట్లా చేస్తుంటాయంట. మీరు ఇలా కూడా చర్చించండి. కేసీఆర్ బృందం ఇరిగేషన్ బృందం మీ బృందం ఆ బృందం ఈ మొత్తం చర్చించండి. ఇట్లా కూర్చొని ఇరిగేషన్ డిపార్టు ఎన్డీఎస్ఏ డిపార్టు ఉద్యమకారులు వాళ్ళు అందరు కూర్చొని చర్చించండి. రైతులకి రాజులు కదా మేము న్యాయం చేయాలి కదా. మరి పనులు చేసి న్యాయం చేయండి. మరి ఖచ్చితంగా ఇటువంటి కాకపోతే అదే ఉద్యమం దిశ 2 ఇప్పుడు దిశ 2 అవుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే ఇది కూడా తెలుసుకొని వాళ్ళు తమ నిజవర్గాలు కూడా చెప్పాలని ఈ సమస్యలు చెప్పి ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉండాలని అక్కడ పోయి ధర్నాలు చేస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా దిశ 2 మళ్ళీ ఉద్యమం జరుగుతుంది తెలంగాణ ఇళ్ళ కోసం. మరి ఇంత తొందరగా వచ్చిందని 2 ఇయర్స్లోనే మరి 10 సంవత్సరాలు కన్నెత్తి చూడాలి ఎవరి నీడ కూడా రాలే. మరి ఇప్పుడు ఇంత ఘోరంగా నడుస్తుంది. మన నీళ్ళు ఎందుకు పోతున్నాయి అది తెలుస్తలేదు. అది డైరెక్ట్ బంద్ అవ్వడం డెల్టాకు పోవడం కావరికి పోవడం బంకచలకి పోవడం తెలిసేది లేదా? రైతులు ఏ బెల్ట్కి అయితే ఉన్నారో కన్నెపల్లి కాళేశ్వరంకి అక్కడ మీరు ధర్నాలు చేయండి బయటికి రండి చెప్పండి చాలు చేయండి. అక్కడ ఎమ్మెల్యేలే ఇలా కూడా అంటున్నా. మరి అతి త్వరలో దీన్ని నిర్ణయం తీసుకోవాలని నేను మా హైకమాండ్ కూడా చెప్తున్నాను. అతి త్వరలో దీని గురించి మళ్ళీ చర్చించి ఆలోచించి ఒకవేళ చాలు చేయకపోతే మళ్ళా ఉద్యమం చేసి అక్కడ ధర్నాలు చేసి చాలు చేస్తామని చేయాలని మనమే చెప్పుకొని ఖచ్చితంగా అక్కడ రెండో దిశ 2గా ఉద్యమం చేస్తామని. ఎందుకంటే ఇది చాలా అన్యాయం అయిపోతుంది తెలంగాణకి. చాలా అంటే చాలా తెలంగాణకి అన్యాయం అయితే ఇది ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం చేసి అక్కడ దిశ 2గా ధర్నాలు చేయడం జరుగుతుంది. కన్నెపల్లి పంప్ చాలు చేయడం జరుగుతుంది. ఎంతవరకు అవుతుందో మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే కేటీఆర్ గారు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకొని వాళ్ళ భుజాల పైన తీసుకొని వాళ్ళు నడిపిస్తారని ఆయన అరుగుడు జాడల్లో మన అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యకర్తలు మన నాయకులు బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు అందరూ నడిచి అక్కడ సమస్యకి వస్తామని చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీరు చాలు చేయకపోతే తప్పకుండా ధర్నాలు జరుగుతాయి. అక్కడ దిశ 2 ఉద్యమం జరుగుతాయి. అందరు మళ్ళీ ఐక్యంగా అయి అన్ని పార్టీలు ఐక్యంగా అయి కూడా అక్కడ పోరాడతారు. ఎందుకంటే తెలంగాణలో ఎట్లా పోరాడారు అట్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇంత తొందరగానా రైతులకు నీళ్ళు లేవు తాగేదందుకు లేదు తానం చేసేందుకు లేవు. అసలు నీళ్ళ ఇది కళలు కూడా అనుకోలేదు ఇంత తొందరగా అవుతుందని. ఖచ్చితంగా మంచిర్యాల్ కరీంనగర్ గోదావరి మన వరంగల్ ఖమ్మం హైదరాబాద్ సిరిసిల్ల అన్ని చాలా నీళ్ళు లేవు తాగేందుకు. ట్యాంకర్లు వస్తున్నాయి. ఇప్పుడు చెరువులు అయితే ఎండిపోయినాయి నీళ్ళే లేవు చెరువులలో. రైతులకి నీళ్లు వద్దలేదు గై నీళ్ళు కూడా రాదు. మళ్ళీ ఇంకోటి కొత్త ఎల్ని వచ్చింది ఇది. మరి ఇది కూడా ఒక ప్రాబ్లం. అందుకే కాళేశ్వరం తెలంగాణ గుండెకాయ కాళేశ్వరంకి కన్నెపల్లి గుండెపాయ కన్నెపల్లికి ఏమో 139 పంప్ హౌస్ మెగావాట్ పంప్ హౌస్ గుండెకాయ. ఈ ఖచ్చితంగా దీని మీద చాలు చేయాలని హెచ్చరించడం చెప్పడం జరుగుతుంది. ఈ కాకపోతే
దశ దిశ దిశ 2 జరుగుతుంది. మళ్ళీ ఉద్యమం ఐక్యంగా అన్ని పార్టీలు అందరు కలిసి ఉద్యమం చేస్తారని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏజెంట్ ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇదే మన కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, జగదీష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళా దిశ 2 ఉద్యమం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది, హెచ్చడం జరుగుతుంది. తప్పకుండా చాలు చేయాలని కోరడం జరుగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై ఆర్ఎస్పీ.